గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో అయితే మనం డెవాప్స్ గురించి తెలుసుకున్నాం. సో డెవాప్స్ అంటే ఏంటి, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, అండ్ ఇంకా డెవాప్స్ మనకి మార్కెట్లోకి ఎలా వచ్చింది, దాన్ని ఇప్పుడు మనం ఎందుకు వాడుతున్నామో ఇదంతా కూడా లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో క్లౌడ్ గురించి తెలుసుకుందాం. లైక్ క్లౌడ్ అంటే ఏంటి, దాన్ని మనం ఇవాళ ఎందుకు వాడుతున్నాం అని చెప్పేసి. సో జనరల్గా క్లౌడ్ అంటే ఏంటండి, అంటే టెక్నికల్లీ అడగట్లేదు, నార్మల్ మీనింగ్ ఆఫ్ క్లౌడ్ ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్ యూ నార్మల్లీ, వాట్ ఈస్ ఎ క్లౌడ్? స్టోరేజ్ ఆఫ్ వాటర్. ఓకే, ఇంకా మేఘం. ఎస్, కరెక్ట్. సో జనరల్గా క్లౌడ్ అంటే ఏంటంటే, మనకి బయటికి వెళ్తే ఆకాశంలో చాలా మేఘాలు అండ్ ఇంకా మబ్బులు ఉంటాయి అనమాట. సపోజ్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక ఏరియాలో ఉన్నాను. సపోజ్ ఇఫ్ ఐ మీన్ ద మాదాపూర్. మాదాపూర్ నుంచి నేను బయటికి వెళ్ళి చూస్తే నాకు ఒక క్లౌడ్ అనేది కనపడుతుంది పైన ఆకాశంలో. సో ఇప్పుడు ఇదే క్లౌడ్ని నేను వేరే ఏ ఏరియా నుంచి అయినా, అంటే హైటెక్ సిటీ నుంచి కానీ లేకపోతే కేబిహెచ్పి నుంచి కానీ మల్టిపుల్ ప్లేసెస్ నుంచి అయితే నేను ఆ క్లౌడ్ని యాక్సెస్ చేసుకుంటున్నాను కదా. యాక్సెస్ చేసుకోవచ్చా లేదా? మనం ఒక క్లౌడ్ని మనం మల్టిపుల్ ప్లేసెస్ నుంచి అయితే దాన్ని చూడవచ్చు. అదే విధంగా మనకి రియల్ టైంలో కూడా ఎగ్జాక్ట్గా క్లౌడ్ ఈ విధంగానే వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ యాక్సెస్ ది డేటా ఆర్ అప్లికేషన్ త్రూ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ నుంచి మనం ఒక అప్లికేషన్ని కానీ లేకపోతే ఏదైనా డేటాని కానీ మనం యాక్సెస్ చేసుకుంటున్నాము అంటే అది క్లౌడ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది అనమాట. అట్ ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే. సో సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ మనకి ఈ విధంగా వర్క్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక రియల్ టైం సినారియోని తీసుకొని దాన్ని బట్టి క్లౌడ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను అనమాట మా ఆఫీస్లో. ఆల్మోస్ట్ ఒక 30 days కష్టపడి నా ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్, డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా నా ల్యాప్టాప్లో నేను సేవ్ చేసుకున్నాను. సరే, మార్నింగ్ వచ్చేసరికి నాకు క్లయింట్తో మీటింగ్ ఉంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే నా ల్యాప్టాప్ అనేది క్రాష్ అయిపోయింది. నా ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఏమో నా ల్యాప్టాప్లో ఉండిపోయాయి, కానీ ముందు రోజు నైట్ నా ల్యాప్టాప్ అనేది క్రాష్ అయింది. ఇప్పుడు ఓవర్ నైట్లో చేద్దాము అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే 30 daysలో చేసిన వర్క్ ఓవర్ నైట్లో చేయాలి అంటే ఎవరి వల్ల కాదనమాట. ఇప్పుడు నాకు ఇది పెద్ద ప్రాబ్లమే కదా. అఫ్ కోర్స్ చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి క్లయింట్ ఒప్పుకోడు, ప్రాజెక్ట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, వెన్ ఎవర్ వీ సేవ్ ఎనీ డేటా ఇన్ ఏ ఫిజికల్ డివైస్, ఒక డేటాని మనం ఫిజికల్ డివైస్లో సేవ్ చేసినట్లయితే, ఒకవేళ ఆ ఫిజికల్ డివైస్ అనేది అంటే లైక్ సిడీస్ కానీ, మెమరీస్, పెన్ డ్రైవ్స్, ఇంకా పాతకాలం వెళ్ళిపోతే టేప్ రికార్డర్స్ ఉండేవి. సో వీటిలో మనం డేటాని సేవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఏదైతే డివైస్ ఉందో ఆ డివైస్ మనకి లాస్ అయిపోయినా లేదా క్రాష్ అయిపోయినా ఆ డేటాని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవడానికి పాసిబిలిటీ లేదు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రిట్రీవ్ ద డేటా. అదే మీరు మీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఈసారి ఒక గూగుల్ డ్రైవ్లో కానీ లేకపోతే ఎక్కడైనా క్లౌడ్లో అప్లోడ్ చేశారు అనుకుందాం. లెట్ us assume అదే సినారియో, నేను నా ఫైల్స్ అన్ని కూడా నేను క్లౌడ్లో అప్లోడ్ చేసుకున్నాను. ఈసారి ల్యాప్టాప్ క్రాష్ అయిపోయినా నాకేమన్నా ప్రాబ్లమా? ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ టు మీ ఇఫ్ మై ల్యాప్టాప్ వాస్ క్రాషెస్? నో, రైట్. ఎందుకంటే ల్యాప్టాప్ అనేది క్రాష్ అయిపోయినా వేరే సిస్టంలో నేను నా క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిపోయి ఆ డేటాని వరల్డ్ వైడ్గా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి బెస్ట్ అడ్వాంటేజ్ కనపడుతుంది, ఒక డేటాని మనం ఇంటర్నెట్గా వరల్డ్ వైడ్ నుంచి ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే క్లౌడ్ అంటే ఓన్లీ డేటాని స్టోర్ చేసుకోవడానికి మాత్రమేనా, ఇంకా వేరే ఏ పర్పస్కి యూజ్ చేయలేమంటే ఇంకా చాలా పర్పసెస్ ఉన్నాయండి. క్లౌడ్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. కంప్యూటింగ్ సర్వీసెస్ని మనకి డెలివర్ చేస్తుందంట. కంప్యూటింగ్ సర్వీసెస్ అంటే ఏంటి బ్రో అంటే సర్వర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, నెట్వర్కింగ్ అండ్ ఇంకా సాఫ్ట్వేర్, వీటన్నిటిని కూడా మనం కంప్యూటింగ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం. వీటిని ఎవరైతే మనకి ప్రొవైడ్ చేస్తారో దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ దీన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే సింపుల్ డెఫినేషన్ ఉంటుంది, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్సెసింగ్ ది డేటా ఆర్ అప్లికేషన్ త్రూ ఇంటర్నెట్. ఇంటర్నెట్ నుంచి మనం ఏదైనా ఒక డేటాని కానీ లేకపోతే ఒక అప్లికేషన్ కానీ యాక్సెస్ చేసుకుంటున్నామంటే దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి అంటాం. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడే కనబడుతున్నాయి చూడండి, ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్. మనం సేవ్ చేసుకునే ప్రతి పోస్ట్, యూట్యూబ్లో చూసే ప్రతి వీడియో మనకి క్లౌడ్లోనే స్టోర్ అవుతుందండి, ఎక్కడ ఫిజికల్ డివైజెస్లో కాదు.
సో 2012 మనం ఆ టైంకి ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోతే ఫేస్బుక్ మంచి బూమింగ్ టెక్నాలజీ కదా, అప్పట్లో చాలా మంది వాడేవాళ్ళు. సో నేను కూడా వాడేవాడిని. అప్పుడు ఏంటంటే నా చిన్నప్పుడు ఫొటోస్ అన్ని కూడా నేను ఫేస్బుక్ లో స్టోర్ చేసుకున్నాను అనమాట. మేబీ 10 years బ్యాక్ వాడిన మొబైల్ నా దగ్గర ఇవాళ లేకపోవచ్చు, కానీ స్టిల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైస్ నుంచి నేను నా ఫేస్బుక్ కి లాగిన్ అయిపోయినా నా డేటాని నేను ఇంతకుముందు 10 years బ్యాక్ సేవ్ చేసుకున్న ఫోటోలు అన్ని కూడా నేను యాక్సెస్ చేసుకుంటున్నాను బికాస్ ఆఫ్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇప్పుడు మీకు అర్థమైందా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అని? ఇంతవరకు అర్థమైందా? ఇంకా దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్. Or is this clear to you? So can you please ping in the chat box so that I can get to know that. Clear. Yeah, thank you, thanks for the responses. So next, so cloud computing అంటే ఏంటో తెలుసు, కానీ క్లౌడ్ లో చాలా టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయండి. సో మీకు తెలిసిన టైప్స్ ఆఫ్ క్లౌడ్ చెప్పండి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి? How many types of clouds do we have? 4. What are those? Several types. So someone is saying AWS, Azure, GCP as expected. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అంటే ఎవరు కూడా AWS, Azure, GCP చెప్పొద్దు, బికాస్ దట్ ఈస్ ద బ్లెండర్. మనం చేసే మిస్టేక్స్ లో ద వెరీ బిగ్గెస్ట్ మిస్టేక్ అది టైప్ ఆఫ్ ది క్లౌడ్ కాదనమాట. ఈ AWS కానీ Azure కానీ GCP కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకి క్లౌడ్ ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకని వీళ్ళని మనం క్లౌడ్ ప్రొవైడర్స్ అని చెప్పేసి అనాలి. క్లౌడ్ ప్రొవైడర్స్ వేరు, క్లౌడ్ లో టైప్స్ వేరు అనమాట. క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే మనకి ఎవరైతే క్లౌడ్ ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు క్లౌడ్ ప్రొవైడర్స్. మరి క్లౌడ్ లో టైప్స్ ఏంటంటే జనరల్ గా మనకి 2 types ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ లో వీ హ్యావ్ 2 types ఆఫ్ క్లౌడ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సర్వీస్ మోడల్, సెకండ్ వన్ వచ్చేసి డిప్లాయ్మెంట్ మోడల్ అనమాట. సో ఈ సర్వీస్ మోడల్లో ఫర్దర్ గా మనకి ఇంకొక 3 types ఉంటాయి. ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, SaaS అని చెప్పేసి అంటాం. అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అండ్ థర్డ్ వన్ IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పేసి అంటాం. సో ఈ సర్వీస్ మోడల్లో మనకి 3 types ఉంటాయి. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అండ్ IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని మీన్. నెక్స్ట్ సెకండ్ మోడల్ ఉంది చూడండి ఇక్కడ, డిప్లాయ్మెంట్ మోడల్. దీనిలో మనకి ఫర్దర్ గా 4 types ఉంటాయి. ఫస్ట్ వన్ పబ్లిక్ క్లౌడ్, సెకండ్ వన్ ప్రైవేట్ క్లౌడ్, థర్డ్ వన్ హైబ్రిడ్ క్లౌడ్, ఫోర్త్ వచ్చేసరికి కమ్యూనిటీ క్లౌడ్. ఇలా 4 types ఆఫ్ క్లౌడ్స్ అయితే మనకు ఉంటాయి. సో వీటి గురించి కొంచెం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ సర్వీస్ మోడల్లో చూసుకున్నట్లయితే మనకి IaaS, PaaS అండ్ ఇంకా SaaS ఉన్నాయి. సపోజ్ మీరు ఒక అప్లికేషన్ కనిపెట్టారండి, లెట్ us assume you have developed an application called Paytm. Paytm అనే ఒక అప్లికేషన్ మీరు డెవలప్ చేశారు. సో ఇప్పుడు డెవలప్ చేసిన అప్లికేషన్ ని మీరు క్లౌడ్ లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో మార్కెట్ లో ఎవరైతే క్లౌడ్ ని ప్రొవైడ్ చేస్తారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే, సపోజ్ AWS వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. అమెజాన్ వాళ్ళు మన క్లౌడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇలా నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, నేను దాన్ని క్లౌడ్ లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మీరు వాళ్ళని అడుగుతారు, నా క్లౌడ్ ప్రొవైడ్ చేయండి అని. సో అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఓకే సార్ మేమైతే క్లౌడ్ ని ప్రొవైడ్ చేస్తాం, కాకపోతే మీకు ఏ లెవెల్ ఆఫ్ క్లౌడ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ కావాలా, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కావాలా, లేదా సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ కావాలా అని అడుగుతారు అనమాట. గైస్ నా వాయిస్ అందరికి క్లియర్ గానే ఉంది కదా? ఇప్పటి వరకు చెప్పింది అందరికి అర్థమైందా? సో ఇప్పుడు నేను మ్యూట్ చేశానులేండి. ఇప్పటి వరకు చెప్పింది అందరికి క్లియర్ గానే ఉందా? మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఉంది, ఒకసారి మ్యూట్ చేసి చెప్పరా, అన్మ్యూట్ చేసి చెప్పరా? ఉంది సార్. సార్ మీ వాయిస్ ఇప్పుడు బాగానే వినపడుతుంది కదా అందరికి? బికాజ్ ఐఎమ్ గెటింగ్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు క్లియర్ గానే ఉందా? ఒకసారి చెప్పండి అందరూ. యా క్లియర్. ఓకే ముస్తఫా ఫైన్. ఏం కొంతమంది నాకు మెసేజ్ పెడుతున్నారు వినబడట్లేదని, నాకు డౌట్ వచ్చింది, అందుకని చెప్పి చెప్పమన్నాను. మేబీ ఇష్యూ ఫ్రమ్ దార్ వాళ్ళ సైడ్ నుంచి ఉండొచ్చు. అదే కొంతమంది వైపు ఉండొచ్చు, మనకు చెప్పలేము. అది
Fine then. Thank you so much. Mustafa, please continue. Mute and you continue. యా థ్యాంక్ యూ అండి. ఓకే దెన్. సో ఇక్కడ మనకి వీళ్ళు అడుగుతారు అనమాట, సో మీకు ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ మీకు కావాలండి అని చెప్పేసి. సో మీరు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్స్ కి డేటాస్, రన్ టైం, మిడిల్ వేర్ అండ్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఎందుకంటే మన అప్లికేషన్ కాబట్టి. అండ్ వాటికి సంబంధించిన వర్చువలైజేషన్స్, సర్వర్స్, స్టోరేజ్ అండ్ ఇంకా నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా మనకి ఎవరైతే క్లౌడ్ ని ప్రొవైడ్ చేస్తారో అంటే AWS వాళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట. ఏంటండి ఈ వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ అంటే సింపుల్. సపోజ్ మనకి ఇప్పుడు అప్లికేషన్ ని హోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా సర్వర్ కావాలి. ఆ సర్వర్ లోనే మన అప్లికేషన్ మనం హోస్ట్ చేస్తాం అనమాట. మీరు బ్యాంక్ వెళ్ళినా, మీ సేవకి వెళ్ళినా సర్వర్ రావట్లేదు అని అంటారు కదా, ఆ సర్వర్ లోనే మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం అనమాట. తర్వాత అప్లికేషన్ కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అది మొత్తం స్టోర్ అవ్వడానికి మనకు ఒక స్టోరేజ్ కావాలి. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్స్ అంటే IP అడ్రసెస్ కానివ్వండి, లేకపోతే DNS అని చెప్పేసి ఉంటాయి, డొమైన్ నేమ్స్ సర్వీసెస్ అని చెప్పేసి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ నెట్వర్కింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అయితే వాళ్ళు వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్ అండ్ ఇంకా నెట్వర్కింగ్ ఈ 4 IaaS లో ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కావాలి అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు రన్ టైం, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా మన క్లౌడ్ ప్రొవైడర్ మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ దగ్గర నుంచి నెట్వర్కింగ్ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనమాట. వాళ్ళే తయారు చేసి, వాళ్ళే హోస్ట్ చేసి, వాళ్ళే సర్వర్స్ ని మెయింటైన్ చేస్తారు. ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పేసి అంటారు దీన్ని. సో ఈ 3 కాకుండా ఇంకొకటి స్పెషల్ ఉంది, ఆన్ ప్రెమిసెస్ అని చెప్పేసి. ఇక్కడ ఎండ్ టు ఎండ్ మనం మేనేజ్ చేసుకోవాలి, సర్వర్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే మేనేజ్ చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్, స్టోరేజ్ ఎండ్ టు ఎండ్ మనమే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ దాన్ని ఆన్ ప్రెమిసెస్ అని చెప్పేసి అంటారు. ఇవి సర్వీస్ మోడల్లో మనకు ఉండే ఫ్యూచర్స్. సో వీటి గురించి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అంటే జనరల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అయితే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళు వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్ అండ్ ఇంకా నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ AWS వాళ్ళు మనకి సర్వర్స్, S3 బకెట్స్, VPC ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అని మనకి ప్రొవైడ్ చేస్తారు. వాటిని యూజ్ చేసుకొని మన అప్లికేషన్ ని మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లో రన్ టైం, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు అనమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గోడాడీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. అక్కడ మనం డొమైన్ నేమ్స్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మనం జస్ట్ అప్లికేషన్ మేనేజ్ చేసుకుంటే వాళ్ళే ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్వేర్స్, సెక్యూరిటీస్, ప్యాచింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ ఎండ్ టు ఎండ్ మొత్తం వాళ్ళు చేస్తారు అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి జీమెయిల్. సో జీమెయిల్లో ఇక్కడ మనం అప్లికేషన్ క్రియేట్ చేయట్లేదు, వాటికి సంబంధించిన సర్వర్స్ ని మనం మేనేజ్ చేయట్లేదు, ఎవ్రీథింగ్ మొత్తం గూగుల్ కంపెనీ కూడా చూసుకుంటాడు. మనం ఏం చేస్తాం, వచ్చిన మెయిల్ ని చెక్ చేసుకొని దానికి రిప్లైస్ ఇస్తూ ఉంటాం అనమాట. అంటే వాళ్ళు కనిపెట్టిన సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట ఇక్కడ. సో ఇవి మనకి సర్వీస్ మోడల్లో ఉండే టైప్స్. తర్వాత క్లౌడ్ లో సెకండ్ మోడల్ ఏంటండి, ఫస్ట్ మోడల్ అయితే సర్వీస్ మోడల్ అని చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ ద సెకండ్ మోడల్? సో కెన్ యూ ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద చాట్ బాక్స్. సో సెకండ్ మోడల్ వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్ మోడల్ అనమాట. ఈ డిప్లాయ్మెంట్ మోడల్లో మనకి ఫర్దర్ గా 4 టైప్స్ ఉంటాయి, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్. సో మీ అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేయాలి అంటే దాన్ని పబ్లిక్ గా డిప్లాయ్ చేస్తారా, అంటే అందరూ యూజ్ చేసుకునే విధంగా చేస్తారా, లేదు కొంతమందికి మాత్రమే యూజ్ అయ్యే విధంగా డిప్లాయ్ చేస్తారా. నెక్స్ట్ హైబ్రిడ్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ అనమాట. నెక్స్ట్ కమ్యూనిటీ. ఇలా 4 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ పబ్లిక్ క్లౌడ్. ఈ పబ్లిక్ క్లౌడ్ అనేది ఓపెన్, సో ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు అనమాట. దీనిలో సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అదే విధంగా కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి AWS కానీ, GCP కానీ ఇట్లా వీళ్ళు యూజ్ చేసే డిప్లాయ్మెంట్ క్లౌడ్స్ అనేవి. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రైవేట్ క్లౌడ్. ఈ ప్రైవేట్ క్లౌడ్ అనేది పబ్లిక్ క్లౌడ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. జనరల్ గా ఇందాక మనం పబ్లిక్ క్లౌడ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎనీ వన్ క్యాన్ యాక్సెస్ అని చెప్పుకున్నాం, ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు అని.
కానీ ప్రైవేట్ క్లౌడ్లో ఎవరు పడితే వాళ్ళు వాడుకోలేరు అన్నమాట. ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దాన్ని వాడుకోగలరు. సో దీన్ని మనం ఇంటర్నల్ క్లౌడ్ ఆర్ కార్పొరేట్ క్లౌడ్ అని చెప్పేసి అంటాం. సపోజ్ నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఒక కంపెనీ లైక్ టీసీఎస్ అనే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు టీసీఎస్ లో వాడే అప్లికేషన్స్ నాకు మాత్రమే యాక్సెస్ ఉంటుందా, లేకపోతే మీ అందరికీ యాక్సెస్ ఉంటుందా? ఓన్లీ ఆ ఆర్గనైజేషన్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది కదా. సో అది ప్రైవేట్ క్లౌడ్ అనమాట. దాన్ని ఇంటర్నల్ క్లౌడ్ లేదా కార్పొరేట్ క్లౌడ్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అదే విధంగా సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ప్రైవేట్ క్లౌడ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ది పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ అండ్ ఇంకా ప్రైవేట్ వీటి రెండింటి కాంబినేషన్ లో వచ్చిందే మనకి హైబ్రిడ్ క్లౌడ్ అనమాట. దానిలో ఉన్న ఫ్యూచర్స్, దీనిలో ఉన్న ఫ్యూచర్స్ రెండు మనకి దీనిలో ఉంటాయి. జనరల్ గా పబ్లిక్ లో మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, అండ్ ఇంకా ప్రైవేట్ లో మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ టూ ఫ్యూచర్స్ అనేవి మనకి హైబ్రిడ్ క్లౌడ్ లో ఉంటాయి. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనిటీ క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ మల్టిపుల్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఏ సింగిల్ క్లౌడ్. మల్టిపుల్ కంపెనీస్ అనేవి సింగిల్ క్లౌడ్ ని యూజ్ చేసుకుంటే దాన్నే మనం కమ్యూనిటీ క్లౌడ్ అని చెప్పేసి అంటాం. సపోజ్ టీసీఎస్ అండ్ ఇంకా ఇన్ఫోసిస్ ఉంది, వీళ్ళిద్దరూ కలిసి క్లౌడ్ లో తన అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేసుకుందాం అనుకున్నారు. సో ఈ క్లౌడ్ వాడు ఏం చేశాడంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను మీకు అప్లికేషన్ ఇవ్వడానికి, క్లౌడ్ ని ఇవ్వడానికి అని అంటాడు. టీసీఎస్ దగ్గర అంత బడ్జెట్ లేదు, టీసీఎస్ దగ్గర 50 రూపీసే ఉందనుకుందాం. సో ఇప్పుడు టీసీఎస్ ఇన్ఫోసిస్ తో కమ్యూనికేట్ అయిపోయి వీళ్ళిద్దరూ చెరో ఒక 50 రూపీస్ వేసుకొని క్లౌడ్ ని పర్చేస్ చేసుకొని ఒకటే కైండ్ ఆఫ్ క్లౌడ్ ని రెండు కంపెనీస్ వాడుకుంటాయి అన్నమాట. సో దీన్నే కమ్యూనిటీ క్లౌడ్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఒకటే క్లౌడ్ ని రెండు కంపెనీస్ షేర్ చేసుకుంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారేమో. అలా కుదరదండి, వాళ్ళు ఐసోలేట్ చేస్తారనమాట. సో ఐసోలేషన్ మీన్స్ సపరేషన్. సో ఈ పార్ట్ వచ్చేసరికి టీసీఎస్, ఈ పార్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్. ఇలా ఐసోలేట్ చేసి ఎవరి డేటా వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా ఉండాలి అంటే దే ఆర్ డూయింగ్ ఐసోలేషన్ ఇన్ డెడికేటెడ్ వే. ఇవి మనకి 4 టైప్స్, డిప్లాయ్మెంట్ లో ఉన్న 4 టైప్స్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, జనరల్ గా క్లౌడ్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సర్వీస్ మోడల్, సెకండ్ వన్ వచ్చేసరికి డిప్లాయ్మెంట్ మోడల్ అన్నమాట. ఈ సర్వీస్ మోడల్లో ఫర్దర్ గా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్. ఇలా 3 టైప్స్ ఉన్నాయి. డిప్లాయ్మెంట్ మోడల్లో మనకేమో 4 టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ ఇంకా కమ్యూనిటీ క్లౌడ్ అని చెప్పేసి. సో ఇప్పుడు అర్థమైంది కదా క్లౌడ్ అంటే ఏంటి, దానిలో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అని. అర్థమైందండి? యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, సో క్లౌడ్ లో మనం టైప్స్ గురించి తెలుసుకున్నాం. దెన్ వాట్ అబౌట్ ది క్లౌడ్ ప్రొవైడర్స్? అసలు ఈ క్లౌడ్ ని మనకి మార్కెట్ లో ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే టాప్ 10 క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి మార్కెట్ లో ఉంది వీళ్ళండి. ఫస్ట్ వన్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. తర్వాత వచ్చేసరికి GCP ఉంది. నెక్స్ట్ ఇంకా ఏజ్యూర్, డ్రాప్బాక్స్, డెల్, టెన్సెంట్, డిజిటల్ ఓషన్ అండ్ ఇంకా సేల్స్ ఫోర్స్. ఇలా టాప్ 10 క్లౌడ్ ప్రొవైడర్స్ అయితే మనకు మార్కెట్లో ఉన్నారు. వీళ్ళకి మార్కెట్లో ఒక్కొక్కరికి ఎంత వాల్యూ ఉందంటే యూ కెన్ సీ హియర్. మనకి ఉన్న మార్కెట్ వాల్యూలో ఫస్ట్ వచ్చేసరికి AWS ఉంటుంది ఎప్పుడు టాప్లో. 33% మార్కెట్లో AWSకి ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 1/3% ఉంది. తర్వాత ఏజ్యూర్కి అయితేనేమో 21% ఉంది, GCPకి 10%, అలీబాబాకి 6% ఉంది, IBM 4, సేల్స్ ఫోర్స్ 3%, టెన్సెంట్ 3 అండ్ ఇంకా ఓరకిల్కి 2% ఉందన్నమాట. ఇది ఎప్పుడు 2021 Q4కి మనకి చూసినప్పుడు. ఇప్పుడైతే మేబీ ఐ థింక్ మారి ఉండొచ్చు. ఇది 2021 Q4. జనరల్గా మీకు Q1 Q2 అంటే ఐడియా ఉన్నాయా? సో మోస్ట్లీ వర్కింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. మనకి ఉన్న 12 months ని కార్పొరేట్ ఏం చేసిందంటే 4 quarters గా డివైడ్ చేసింది. 4 quarters. సో Q1, Q2, Q3 అండ్ ఇంకా Q4 ఇలా 4 quarters గా డివైడ్ చేసింది. Q1 అంటేనేమో మనకున్న ఫస్ట్ 3 months, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ 3 months కలిస్తే మనకి Q1 అనమాట.
నెక్స్ట్ 3 మంత్స్ వచ్చేసరికి Q2, ఆ నెక్స్ట్ 3 మంత్స్ వచ్చేసరికి మనకి Q3, లాస్ట్ 3 మంత్స్ వచ్చేసరికి Q4. ఇలా డివైడ్ చేసి కంపెనీ తన బిజినెస్ అనలిటిక్స్ ని తెలుసుకోవడానికి ఈ విధంగా డివైడ్ చేసింది. అంటే Q1 కంటే Q2 మన కంపెనీ బిజినెస్ ఎలా ఉంది, Q2 కంటే Q3 ఎలా ఉంది, ఇలా అనాలిసిస్ చేసుకోవడానికి వాళ్ళు డివైడ్ చేశారనమాట. సో అలా చేసిన ప్రకారంగా Q4లో 2021లో AWS కి 33% వాల్యూ ఉంది. సో అసలు AWS అంటే ఏంటి, మార్కెట్లో ఇంతమంది క్లౌడ్ ప్రొవైడర్స్ ఉండగా AWS కి ఎందుకు ఇంత వాల్యూ ఉంది అని చెప్పేసి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ AWS? జనరల్గా AWS ఇస్ నథింగ్ బట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో మనకి ఉన్న క్లౌడ్ ప్రొవైడర్స్లో ది బెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఎవరంటే అది AWS అన్నట్టు. అండ్ మనకి మార్కెట్లోకి ఫస్ట్ వచ్చింది కూడా AWS. జనరల్గా AWS అయితే ఫస్ట్ 2006లో వాళ్ళు కనిపెట్టారు, బట్ మార్కెట్లో 2006లో రిలీజ్ చేశారు. 2006లో ఫస్ట్ వాళ్ళు ఇంటర్నల్గా 2004లో కనిపెట్టి యూజ్ చేసుకున్నారు. ఆఫ్టర్ 2 years 2006లో అయితే వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేశారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ అమాంగ్ ఆల్ ది క్లౌడ్స్. మార్కెట్లోకి ఫస్ట్ వచ్చింది వీళ్ళే. ఇట్ ఆఫర్స్ మల్టిపుల్ సర్వీసెస్ ఆన్ డిఫరెంట్ డొమైన్స్. సో మనకి చాలా డొమైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ అనేది ఒక డొమైన్, తర్వాత రోబోటిక్స్ ఒక డొమైన్, నెక్స్ట్ ఇంకా క్వాంటమ్ అనేది ఒక డొమైన్, ఒక్కొక్కటి ఒక్కొక్క డొమైన్ ఉంటుంది. సో ప్రతి డొమైన్లో కూడా వీళ్ళు మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రోబోటిక్స్లో, శాటిలైట్స్లో, నెక్స్ట్ ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ, AR/VR, ప్రతి ఒక్క డొమైన్లో వీళ్ళు మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో ఏ టైప్లో ప్రొవైడ్ చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఈ కాంబినేషన్స్లో వాళ్ళైతే మనకి క్లౌడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. సో ఉన్న వాటిలో పాపులర్ ఇదే అనమాట. సో నౌడేస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఆన్ ప్రెమిసెస్ నుంచి అంటే ఫిజికల్ నుంచి క్లౌడ్కి మూవ్ అవుతున్నారు. సో క్లౌడ్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనకి AWSకి ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్, AWS వాళ్ళు అయితే మల్టిపుల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాను కదా. ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో 200+ సర్వీసెస్. అండ్ అవి ఏంటి అంటే, సో ఇక్కడ మనం కొన్ని చూడొచ్చు, అంటే అన్ని ఇక్కడ ఫర్నిష్ చేయడం కుదరదు కాబట్టి కొన్ని మాత్రమే పెట్టాను. సో ఇక్కడ చూడండి, కంప్యూట్, స్టోరేజ్, డేటాబేసెస్, మైగ్రేషన్, అండ్ ఇంకా మనం టాప్ ట్రెండింగ్ టెక్నాలజీస్ చూసుకుంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీటన్నిటికీ కూడా వాళ్ళు క్లౌడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? లైక్ ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్ లైక్ ఫ్రమ్ అవినాష్. ఇది అందరికి అవుతుందా లేకపోతే ఓన్లీ ఫర్ ది ఫ్యూ పీపుల్? ఐ థింక్ అవినాష్ అది నెట్వర్క్ ఇష్యూ మీ సైడ్ ఉన్నట్లుంది, కొంచెం ఒకసారి చెక్ చేయరా. మిగిలిన వాళ్ళందరికీ బాగానే క్లియర్గా ఉంది. సో కెన్ యూ ప్లీజ్ చెక్ ద నెట్వర్క్ ఫ్రమ్ యువర్ సైడ్. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో ఇవి AWSలో పాపులర్ సర్వీసెస్ అయితే వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో AWS అసలు ఎందుకు ఇంత పాపులర్ అయింది? మార్కెట్లో చాలా మంది క్లౌడ్ ప్రొవైడర్స్ ఉండగా వీళ్ళకి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అంటే, హియర్ ఈస్ ద రీజన్స్. AWS provides wide range of cloud computing services that can be used to build any application. సో మనం అప్లికేషన్ ని క్రియేట్ చేయాలన్నా లేదా బిల్డ్ చేయాలన్నా రన్ చేయాలన్నా AWS అనేది బెస్ట్. సో ఎందుకంటే వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇందాక చెప్పాను కదా 200+ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ వేరే ఏ క్లౌడ్ ప్రొవైడర్ ఇన్ని ప్రొవైడ్ చేయరు అనమాట. నెక్స్ట్, ఇట్ కెన్ ఆఫర్ 200+ సర్వీసెస్ ఆన్ మల్టిపుల్ డొమైన్స్ అండ్ AWS కవర్స్ 31 జియోగ్రఫికల్ రీజన్స్ అరౌండ్ ది వరల్డ్. మనకి ఓవరాల్ వరల్డ్ మొత్తం మీద 31 జియోగ్రఫికల్ రీజియన్స్ ఉన్నాయి. రీజియన్స్ ఈస్ నథింగ్ బట్, సో మీకు డేటా సెంటర్స్ ఐడియా ఉన్నాయా? సో పేర్లు విన్నారు ఎప్పుడైనా డేటా సెంటర్స్ అని? మనం ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకున్నా లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్లు షేర్ చేసుకున్నా కానీ ఆ డేటా అంతా కూడా మనకి డేటా సెంటర్స్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్నే మనం రీజియన్ అని చెప్పేసి అంటాం. సపోజ్ మన ఇండియా ఉంది, మన ఇండియాలో డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో ఉన్నాయి, ఒక 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా హైదరాబాద్లో కూడా లాంచ్ చేశారు అనమాట. సో ఇక్కడ ముంబై అనేది ఒక రీజియన్, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అవైలబిలిటీ జోన్ ఈజ్ నథింగ్ బట్ ఒక డేటా సెంటర్. 2 or more అవైలబిలిటీ జోన్స్ ఒక ప్లేస్లో ఉంటే దాన్ని మనం రీజియన్ అని చెప్పేసి అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మొత్తం మన వరల్డ్ మ్యాప్ అనుకుందాం. ఈ వరల్డ్ మ్యాప్లో కొన్ని కంట్రీస్ తీసుకుందాం, లైక్ US ఒకటి, UK ఒకటి, ఇండియా ఒకటి, ఇలా 3 కంట్రీస్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇండియాలో ఎక్కడెక్కడ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి? అవైలబిలిటీ జోన్స్ అంటే గుర్తుపెట్టుకోండి డేటా సెంటర్స్. ఇండియాలో ఎక్కడెక్కడ డేటా సెంటర్స్ ఉన్నాయి? హైదరాబాద్లో ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకా ముంబైలో ఒక 3 డేటా సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క డేటా సెంటర్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్.
ఇక్కడ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ కలిపితే 2 లేదా అంతకంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్స్ ఉంటే దాన్ని మనం రీజియన్ అని చెప్పేసి అంటాం. అలా మనకి AWS వాళ్ళు ఎన్ని రీజియన్స్ ఇచ్చారు? హౌ మెనీ రీజియన్స్ డు వి హ్యావ్ హియర్? సో వీ హ్యావ్ 31 జియోగ్రఫికల్ రీజియన్స్. అండ్ ఇంకా ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయంటే 99 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అంటే 99 డేటా సెంటర్లు ఉన్నాయి అన్నమాట AWS లో. నెక్స్ట్, AWS provides wide range of security features and compliance certifications that helps customer to secure their applications and data in the cloud. సో ఇక్కడ AWS వాళ్ళు హై ఎండ్ ఆఫ్ సెక్యూరిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు హై ఎండ్ ఆఫ్ టెక్నిక్స్ ని ఫాలో అవుతారు అనమాట. లైక్ AES 256 అనే ఇటువంటి టైప్ ఆఫ్ టెక్నిక్స్ ని వాళ్ళు ఫాలో అవుతారు. సో మనకి సెక్యూరిటీ అనేది కూడా హై ఎండ్ లో ఉంటుంది అనమాట. వేరే క్లౌడ్ ప్రొవైడర్స్ తో పోల్చుకుంటే మనకి 7 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది క్లౌడ్ లో AWS కి. ఇది వచ్చిన 7 ఇయర్స్ కి వేరే వచ్చి హిట్ అయ్యాయి. నెక్స్ట్, ఇట్ ఫాలోస్ పే యాజ్ యూ గో ప్రైసింగ్. సో పే యాజ్ యూ గో ప్రైసింగ్ అని చెప్పేసి ఉంది. అంటే మనం ఎంత వాడుకుంటే అంత అని చెప్పేసి మీనింగ్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, నేను జనరల్ గా రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పి బార్బిక్యూ నేషన్ అనే ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఒక ప్లేట్ ఆఫ్ బిర్యానీ తిన్న తర్వాత సర్వర్ ని బిల్ తీసుకురమ్మని చెప్పేసి అడిగాను. సర్వర్ నాకు 800 రూపీస్ ఛార్జ్ చేశాడు. అప్పుడు నేను సర్వర్ని అడిగాను, అదేంటండి ఇక్కడ నేను తీసుకుంది ఒక ప్లేట్ ఆఫ్ బిర్యానీ కదా, దానికి మీరు ఎందుకు 800 రూపీస్ ఛార్జ్ చేశారంటే సర్వర్ ఏం చెప్తాడు, సార్ ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత ప్లేట్ ఆఫ్ బిర్యానీ తిన్నా, గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినా ఖచ్చితంగా 800 రూపీస్ పే చేయాలి సార్, అది మా రెస్టారెంట్ పాలసీ అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో అందుకని నేను నెక్స్ట్ టైం ఏం చేశానంటే పక్కనున్న వేరే ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ నేను బిర్యానీ ఆర్డర్ చేస్తే బిర్యానీ వరకే ప్రైస్ పే చేయాలి, జ్యూస్ తీసుకుంటే జ్యూస్ వరకే ప్రైస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీటి రెండింటిలో మనకి బడ్జెట్ ప్రకారంగా ఏది బెస్ట్ అంటారు? బార్బిక్యూ నేషనా లేకపోతే నార్మల్ రెస్టారెంటా? ఇన్ ద వ్యూ ఆఫ్ బడ్జెట్ నార్మల్ రెస్టారెంట్. సో మనం ఎంత అయితే తింటామో అంతవరకే మనం పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ AWS వాళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. మీరు మా సర్వీసెస్ ని ఇవాళ ఒక 1 అవర్ వాడుకుంటే 1 అవర్కి పే చేయండి, 10 అవర్స్ వాడుకుంటే 10 అవర్సే పే చేయండి అని చెప్పేసి అంటున్నారు అనమాట. మీరు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ ఉంది, అదేవిధంగా హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ఇలా పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ మనం వన్స్ ఒకసారి అకౌంట్ తీసుకున్న తర్వాత మనం ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకి మూవీస్ వస్తాయి, రైట్? ఆ మూవీస్ చూసినా చూడకపోయినా నెక్స్ట్ మంత్ ప్రతి మంత్ మనీ పే చేస్తూనే ఉండాలి, చూసినా చూడకపోయినా వాడికి సంబంధం లేదు. కానీ AWS అలా కాదు, మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, క్రియేట్ చేసుకున్న తర్వాత వాడుకుంటేనే మాకైతే పే చేయండి, వాడుకోకుండా ఉన్నట్లయితే మాకు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. దాన్నే పే యాజ్ యూ గో ప్రైసింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్, AWS allows users to select the different operating systems, databases and languages. సో ఇక్కడ ఏంటంటే యూజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒకరికి లైనెక్స్ వచ్చు, ఇంకొకరికి విండోస్ మీద మంచి గ్రిప్ ఉంటుంది, ఇంకొకరికి మ్యాక్ ఓఎస్ అంటే మ్యాక్ ఓఎస్ మీద గ్రిప్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాడతారు. ఇక్కడ మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే దాన్నే యూజ్ చేసుకోవచ్చు. నాకు పైథాన్ వచ్చు, సో నేను పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసుకొని అప్లికేషన్ డెవలప్ చేసుకుంటాను. 1 second ప్లీజ్. సో నేను పైథాన్ వస్తే పైథాన్, సి అయితే సి, ఇలా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మల్టిపుల్ డేటాబేసెస్, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తాయి అనమాట. సో యూజర్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది AWS లో, అందుకని ఇది ఎక్కువ పాపులర్ అనమాట. నెక్స్ట్ వన్, సో పే యాజ్ యూ గో ప్రైసింగ్ అంటే ఏంటో తెలుసు. అడ్వాంటేజెస్ ఆఫ్ AWS లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్, ఆటోమేటెడ్ మల్టీ రీజియన్ బ్యాకప్. అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ సపోజ్ ఇండియాలో ఒక రీజియన్ ఉంది, అదే విధంగా US లో ఒకటి ఉంది, UK లో ఒకటి ఉంది. ఇప్పుడు నా డేటాని నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. సో డేటాని ఇక్కడ స్టోర్ చేసుకున్న తర్వాత ఇండియన్ రీజియన్ కాకపోతే నువ్వు కావాలంటే US రీజియన్కి యాక్సెస్ చేసుకోవచ్చు ఇండియా నుంచి, UK రీజియన్ లో ఉన్న సర్వర్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించాలి అంటే యూ కెన్ సీ హియర్ Amazon.in అని చెప్పి సెర్చ్ చేస్తున్నాం. ఏదో ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్, ప్రోడక్ట్ తీసుకుందాం, దట్ విల్ బి ద బెస్ట్. ఏదో ర్యాండమ్గా ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇది ఇండియన్ కి సంబంధించిన వెబ్సైట్, ఎందుకంటే ఇక్కడ Amazon.in అని ఉంది, IN అంటే ఇండియా అండి. అండ్ మీరు ప్రైస్ కూడా చూసుకుంటే 659 రూపీస్ ఉంది కదా, కానీ మీరు Amazon.com ఇచ్చినట్లయితే ఇది US కి సంబంధించింది. ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసినా సరే అది డాలర్స్ లో ఉంటుంది అనమాట. చూసారా, ఇది డాలర్స్ లో. అంటే ఇప్పుడు
Amazon.in అనేది ఒక సర్వర్కి హిట్ అయింది, Amazon.com అనేది ఇంకొక సర్వర్కి వెళ్ళింది. రెండు వేరు ప్లేసెస్లో ఉన్నాయి. ఇలా వరల్డ్ వైడ్గా మనం ఎక్కడి నుంచైనా డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మన రీజియన్లో ఉన్న డేటా మనం లాస్ అయిపోయినా వేరే రీజియన్ నుంచి అయితే మనం డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే ఆటోమేటెడ్ మల్టీ రీజియన్ బ్యాకప్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ స్ట్రీమ్ లైన్ డిజాస్టర్ రికవరీ. సో మన ఇండియానే తీసుకుందాం. ఇండియాలో డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పాను, రీసెంట్గా హైదరాబాద్లో లాంచ్ చేశారు, ఇంతకుముందు ముంబైలో ఉన్నాయన్నమాట. నేను నా అప్లికేషన్ని ఫస్ట్ హైదరాబాద్ సర్వర్స్లో లాంచ్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైతే డేటాని ఒక డేటా సెంటర్లో స్టోర్ చేసుకుంటారో అది వేరే డేటా సెంటర్స్కి కూడా పాస్ అవుతుంది అనమాట. సపోజ్ హైదరాబాద్లో సునామీయో లేదా తుఫానో వచ్చి మొత్తం ఇక్కడున్న డేటా సెంటర్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది అనుకుందాం. ఒక న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఒక భూకంపం ఏదో వచ్చి డేటా సెంటర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అనుకుందాం. ఈవెన్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న డేటా సెంటర్ లాస్ అయిపోయినా ముంబై డేటా సెంటర్ నుంచి మనం డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్నే స్ట్రీమ్ లైన్ డిజాస్టర్ రికవరీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సెక్యూరిటీ. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది హై ఎండ్ లో ఉంటుందండి. వీళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే AES 256 అనే ఒక టెక్నిక్ వాడతారు. ప్రజెంట్ ఇది ఫేస్బుక్ వాళ్ళు కూడా ఇదే టెక్నిక్ వాడుతున్నారు. సో హై ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అనమాట ఇది. సో గైస్ 1 సెకండ్ ప్లీజ్, ఒక కాల్ వస్తుంది. ఐఎమ్ ఆన్ మ్యూట్ ఫర్ 1 minute. సో AES 256 అని చెప్పేసి వాడతారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అనమాట. జనరల్గా ఎన్క్రిప్షన్ అంటే ఐడియా ఉందా? మేబీ చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. మనం వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దానివల్ల యూజ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను వాట్సాప్లో ఒక పర్సన్తో చాట్ చేస్తున్నప్పుడు వేరే హ్యాకర్ వచ్చేసరికి నా వాట్సాప్ని హ్యాక్ చేశాడు. ఇప్పుడు నేను వేరే పర్సన్తో చేసే చాట్ అంతా కూడా అతను చదవగలడు అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే నా వాట్సాప్లో ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని నేను ఆన్ చేసుకోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు నేను వేరే పర్సన్తో చేసే చాట్ ఈవెన్ హ్యాకర్ హ్యాక్ చేసిన ఆ చాట్ని చదవలేడు. ఎందుకంటే అది కంప్లీట్లీ మెషిన్ రీడబుల్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది అనమాట. హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ రీడబుల్ లాంగ్వేజ్ లోపల కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనం చదివి అర్థం చేసుకోలేం, మన లాంగ్వేజ్లో ఉండదు అనమాట. సో అది మనకి ఎన్క్రిప్షన్ వల్ల యూజ్. సో ఆ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పే యాజ్ యు గో ప్రైసింగ్ అంటే తెలుసు కదా, మనం ఎంతవరకు అయితే వాడుకుంటామో అంతవరకు మనం పే చేస్తే సరిపోయింది. అండ్ ఇంకా సింపుల్ ఆటోమేటెడ్ స్కెడ్యూలింగ్. సో దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ రేపు మధ్యాహ్నం నేను 12:30కి నేను మా పేరెంట్స్తోనో లేదా ఫ్యామిలీతోనో బయటికి వెళ్దాం అనుకో లంచ్కి. అదే టైంకి మా మేనేజర్ నాకు వర్క్ అసైన్ చేశాడు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ కూర్చొని వర్క్ చేయాలా లేకపోతే ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలా? అఫ్ కోర్స్ రెండు ఇంపార్టెంటే కదా. సో నేను ఏం చేస్తానంటే ముందుగానే ఆ వర్క్ని స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఆ టైంలో నేను అక్కడ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా జరిగిపోవాలి అని. సో ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో బయటికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఆటోమేటిక్గా వర్క్ కూడా జరిగింది. ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ వాళ్ళు AWS వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఆటోమేటెడ్ స్కెడ్యూలింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ కస్టమైజేషన్. సో కస్టమైజేషన్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే దాన్నే వాడుకోవచ్చు. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉంటే దాన్నే మీరు వాడుకోవచ్చు. డేటాబేసెస్ అయినా అంతే, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ప్రతిదీ. మీకు ఏది కావాలంటే దాన్నే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ సపోర్ట్స్ థర్డ్ పార్టీ APIs. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అండి. ఇవి మనకి ప్రతి అప్లికేషన్లో కూడా ఉంటాయి అన్నమాట. సో ఎక్కడో బ్యాక్ ఎండ్లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ లోపలికి తీసుకురావడానికి యూజ్ చేస్తాయి. సో ఇందాక మనం Amazon.com అని చెప్పి సెర్చ్ చేసాం కదా, Amazon.comకి వెళ్ళిపోయి ఈ అప్లికేషన్లో నేను ఐఫోన్ గురించి సెర్చ్ చేస్తాను. ఐఫోన్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఐఫోన్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. జనరల్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడో డేటాబేస్లో ఉంటాయి. డేటా అంతా మనం డేటాబేసెస్లోనే కదా స్టోర్ చేసుకునేది. డేటాబేస్లో ఉన్న డేటా నాకు ఫ్రంట్ ఎండ్కి రావడానికి రీజన్ API. ఈ APIs ఏం చేస్తాయంటే డేటాబేస్లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ లోపలికి తీసుకొస్తాయి అన్నమాట. అలా మనకి థర్డ్ పార్టీ APIs అనేవి ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తాయి AWSలో. నెక్స్ట్ వన్ స్పీడ్ అండ్ ఎజిలిటీ. చాలా స్పీడ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇన్స్టెంట్గా మీకు ఒక సర్వర్ కావాలి అంటే విత్ ఇన్ 30 secondsలో మీరు ఒక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఒక సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. సో చాలా స్పీడ్గా వర్క్ అయింది AWS అనేది వెన్ వి కంపేర్ దిస్ విత్ ద ఎనీ అనదర్ క్లౌడ్ ప్రొవైడర్. నెక్స్ట్ ఎక్సలెంట్ కస్టమర్ సపోర్ట్. వీళ్ళతో మనకి 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుందండి. 24/7.
సపోజ్ మీరు టెక్నికల్లీ వర్క్ చేస్తున్నారు, మీకు ఒక సర్వీస్ దగ్గర ఏదో ఒక ఇష్యూ వచ్చిందని చెప్పేసి అనుకుందాం. డైరెక్ట్గా మీరు కస్టమర్ సపోర్ట్తో కాంటాక్ట్ అయిపోతే ఆ పర్టికులర్ సర్వీస్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు మీతో కాంటాక్ట్ అయ్యి ఆ ఇష్యూని వాళ్ళు రిజాల్వ్ చేస్తారు అనమాట. లేదు మీరు ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అకౌంట్స్ క్రియేట్ అవ్వకపోయినా బిల్లింగ్ పడినా సో వాళ్ళు వెంటనే ఆ బిల్లింగ్ని తీసేయడానికి అటువంటి కోసం మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది వాళ్ళ సైడ్ నుంచి, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ AWS. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ దీని గురించి తెలుసుకోవటం. బిఫోర్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ దిస్ నేను మీకు క్లారిటీ ఇస్తాను. సర్టిఫికేట్ వేరు, సర్టిఫికేషన్ వేరు. సర్టిఫికేట్ అంటే మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత CCIT నుంచి మీకు వచ్చేది సర్టిఫికేట్. అదేంటి, సో పలానా స్టూడెంట్ ఇక్కడ 3 months ఈ కోర్స్ చేశాడు అని చెప్పేసి ఇచ్చేది సర్టిఫికేట్. అది మనకి ఎటువంటి యూజ్ ఉండదు దానివల్ల. ఎక్కడ మీకు కంపెనీస్లో చూపించుకోవడానికి లేదా ఇంటర్వ్యూస్లో చూపించుకోవడానికి దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఇక్కడనే కాదు, ఎవరో ఇచ్చే సర్టిఫికేట్ యూజ్ ఉండదు అనమాట. కానీ సర్టిఫికేషన్కి వాల్యూ ఉంటుంది. సర్టిఫికేషన్ మనకి ఇక్కడ లెవెల్స్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఫౌండేషనల్ లెవెల్లో మీరు ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు 1 year ఎక్స్పీరియన్స్ AWS మీద ఉన్నట్లయితే అసోసియేట్ లెవెల్. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రొఫెషనల్ లెవెల్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు 15,000 అలా పే చేయాల్సి ఉంటుంది అనమాట AWS వాళ్ళకి. వన్స్ పే చేసిన తర్వాత వాళ్ళు మీకు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేస్తే అప్పుడు మీరు అఫీషియల్గా వాళ్ళు మీకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీరు MNCస్లో వర్క్ చేస్తున్నారు, లైక్ TCS, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ ఇలాంటి వాటిలో వర్క్ చేస్తే కంపెనీయే మీకు బిల్ పే చేసి మీ చేత ఎగ్జామ్స్ రాపిస్తుంది. ఒకవేళ మీరు ఇండివిజువల్గా రాసుకోవాలి అంటే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి సర్టిఫికేషన్స్ అనమాట. ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, వీ విల్ ట్రై టు రిజాల్వ్ యువర్ ఇష్యూస్. అండ్ శ్రీనివాస్ గారు, ఓవర్ టు యూ. మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ముస్తఫా. అన్మ్యూట్ చేస్తున్నాను వీళ్ళు కూడా. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ గైస్ 1-to-1 ఓవర్లాప్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి క్వెరీ రిజాల్వ్ చేసిన తర్వాతే వీ కెన్ ఎండ్ ది సెషన్. ఎస్ ప్లీజ్ 1-to-1 అడగచ్చు ఇప్పుడు. హలో. ఎస్ విజయ్, యూ కెన్ కంటిన్యూ. సార్ ఫస్ట్ క్వశ్చన్ సిల్లీగా ఉండొచ్చు, బట్ నా దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ లేదు, కంపెనీ ల్యాప్టాప్ ఉంది వర్క్ పర్పస్లో. సో అది వాడుకోవచ్చు నేను, ఐ మీన్ లైక్ మీరు చెప్పేది నేను కదా, సో ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగా. సో మీకు ఏంటంటే కంపెనీ ల్యాప్టాప్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఇక్కడ మనం అడిషనల్ సాఫ్ట్వేర్స్ అయితే ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ముస్తఫా వెయిట్ లేట్, మీరు కంపెనీ ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చండి, అదేం ప్రాబ్లం కాదు. కాకపోతే మీ దాంట్లో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయేమో క్లియర్ గా చూసుకోండి. కొంతమంది కొన్ని కంపెనీస్ లో ఏం చేస్తారు, వాళ్ళు మీ ఇష్టం, మనం కొన్ని టూల్స్ చెప్తూ ఉంటారు ముస్తఫా, ఒక 4-5 టూల్స్ చిన్న చిన్న, పెద్ద వెయిట్ ఏమి ఉండదు దానికి, సెక్యూరిటీ కంప్లైంట్స్ కూడా ఉండవు. కాకపోతే ఏంటంటే మీ దాంట్లో థర్డ్ పార్టీ అసలు ఏది అలౌ చేయకుండా మీ దాంట్లో బ్లాక్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, అలా ఏమైనా ఉందేమో తెలుసుకోండి. ఓకే, మ్యాక్స్ AWS అకౌంట్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మ్యాక్స్ AWS మనకు కనెక్ట్ అయితే కానీ అంత బాగానే ఉంటుంది మ్యాక్స్ వరకు. అంతే. థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వన్ పేమెంట్ ఎలా సార్, అది పేమెంట్ మోడ్? నేను పేమెంట్ లింక్ మీకు షేర్ చేస్తాను, గ్రూప్స్ లో ఉన్నారుగా మీరు, వాట్సాప్ గ్రూప్ లో నేను షేర్ చేస్తాను. అవును సార్, అది దాని త్రూ పే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. గైస్ మెయిన్ వాళ్ళు చాట్ బాక్స్ లో పింగ్ చేయండి, నేను ఇక్కడ రాండమ్ గా మీకు ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సార్ నా పేరు దినేష్ సార్. దినేష్ సార్ పేమెంట్స్ అవి ఎప్పుడు లోపల పే చేయాలి సార్? ఇవాళ పే చేసేయాలండి. ఇవాళ రేపటి లోపల చేయొచ్చు. మీ అందరికి సండే నేను ఒక ఇండక్షన్ క్లాస్ ఉంటుంది, ఓకే, పే చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా అన్నమాట. ఆ ఇండక్షన్ క్లాస్ మిస్ అవుతుంది ఎవరు కూడా, సండే ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఓకే, ఆ సండే ఇండక్షన్ క్లాస్ అనేది ఓన్లీ పే చేసిన స్టూడెంట్స్ వరకు, ఓన్లీ ఫర్ ద పేడ్ స్టూడెంట్స్, ఇంకెవ్వరికి కాదు. ఓకే, థ్యాంక్ యూ. హలో శ్రీనివాస్ గారు, నేను కుమార్. ఎస్ కుమార్, చెప్పండి. నిన్న అడుగుదామని క్వశ్చన్ నాకు ఛాన్స్ రాలేదు. ఏం లేదండి, యాక్చువల్లీ నేను ఇప్పుడు 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆల్మోస్ట్ 7 years వరకు నేను ఆపరేషన్స్ లో చేశాను ఒక MNC కంపెనీ. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ MNC కంపెనీ. అయితే
స్టిల్ ఐ మీన్ వర్కింగ్ ఇన్ MNC కంపెనీ. Present వర్కింగ్ గా యాజ్ ఏ వాట్ ఈస్ యువర్ డిజిగ్నేషన్? ప్రెసెంట్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది. ఓకే ఫైన్. అంటే ఇంటర్నల్ గా నేను 7 years తర్వాత ఇంటర్నల్ గా IJPs ఉంటే నేను రాసి క్లియర్ చేశాను. సో లాస్ట్ 3 years నుంచి నేను ఇప్పుడు IT లో ఉన్నాను. దట్ టు ఐఎమ్ వర్కింగ్ ఆన్ ది మ్యాక్రోస్, VBA మ్యాక్రోస్ పైన. VBA macros, no problem. VBA మ్యాక్రోస్ పైన ఇప్పుడు చిన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యాక్రోస్ ఏమైనా ఇష్యూస్ వస్తే ఆ ఫిక్స్ చేసి వాళ్ళకి కంప్లీట్ చేస్తాము. సో దే విల్ రన్ ద మ్యాక్రో యాజ్ యూజువల్ అండ్ బిజినెస్. అర్థమైందండి. అయితే నేను ఇప్పుడు నాకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కొంచెం చాలా వీక్. అయితే ఇప్పుడు నేను ఈ డెవాప్స్ లో కంప్లీట్ లాజికల్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే లైక్ జావా అండ్ .NET లాగా ఉంటుందా, లేకపోతే ఓన్లీ అంత అవసరం లేదా ప్రోగ్రామింగ్? డెవాప్స్ లో మీరు కోడింగ్ చేయవలసిన అవసరం లేదు. కోడింగ్ అనేది ఎప్పుడు కూడా ఎడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది, వాల్యూ ఎడిషన్ అవుతుంది తప్ప అది ప్రైమరీ అయితే కాదు. ఓకే. సో ప్రైమరీ ఎప్పుడు కూడా మీరు AWS అండ్ డెవాప్స్, లైనక్స్ ఈ 3 మాత్రమే మీకు ప్రైమరీ. ఓకే. డెవాప్స్ వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ ఉండడం అనేది ఎప్పుడు కూడా వాల్యూ ఎడిషన్, అంతే తప్ప అది ప్రైమరీ అయితే కాదు. అది ఏదే ఉన్నా కూడా మినిమం ప్రోగ్రామ్ ఉంటుండొచ్చేమో కానీ కంప్లీట్ అయితే ఉండదు కదా ఫుల్. అసలు అవసరం లేదు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఈ మధ్యన మల్టీ టాస్కింగ్ అని ఒక 100లో 10 కంపెనీలు ఏవో అంటున్నాయి అంతే. మా కంపెనీస్ లో డెవాప్స్ ని మీరు ఏదైనా అవసరం అయితే నా దగ్గరకు వస్తాడు తప్ప తనేం చేసుకోడు. కోడింగ్ రిలేటెడ్ గా .NET అయితే నా దగ్గరకు వస్తాడు, జావా పైథాన్ అయితే కన్సర్న్ ఆ మెంబర్ ఎవరైతే ఆ పర్టికులర్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అంతే తప్ప ఎక్కడ కూడా తను ఓన్ గా చేసుకోవాలి. డెవాప్స్ ఇంజనీర్ కే బోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. మళ్ళీ కోడింగ్ వాళ్ళు ఎక్కడ చేస్తారు అవన్నీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో డెవాప్స్ అనేది టూ టైప్స్ డివైడ్ చేస్తారు కదా, డెవాప్స్ అండ్ ఆపరేషన్స్ అని. ఇప్పుడు ఇప్పుడు మనకు వన్స్ జాబ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనకు ఎందులో ఇస్తారు? మన డెవాప్స్ లో పెడతారా, లేకపోతే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లో పెడతారా? ఐ మీన్ డెవాప్స్ అంటే మీరు అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకున్నారు. నిన్న ముస్తఫా చెప్పింది డెవాప్స్ అంటే డెవలప్మెంట్, ఆపరేషన్స్ అని 2 ఉండవు, అది ఒకటే టీము. ఈ 2 డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్స్ టీమ్ కి మధ్య ఒక కన్వే లాగా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు, అంతే తప్ప అక్కడ 2 టీంలు ఉంటాయి, అందులో ఒకళ్ళు ఇది ఒకళ్ళు అది, మనం ఇందులో ఉంటాము కాదు. డెవాప్స్ అనేది ఒకటే టీము. డెవాప్స్ టీమ్ ఒకటి, వాళ్ళు డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్స్ టీమ్ కి మధ్య బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు అంతే. ఓకే. వాళ్ళ వర్క్ కి వీళ్ళ వర్క్ కి ఒక పైప్ లైన్ సెట్ చేయడము, వాళ్ళ వర్క్ కి వీళ్ళ వర్క్ కి ఆటోమేషన్ చేసి 2 ఎన్వైరన్మెంట్స్ లోను న్యూట్రాలిటీ తీసుకురావడం, అది డెవాప్స్ టీమ్ వర్క్. ఓకేనా? మీరు ఫోన్ లో అడిగినట్టున్నారు, మీరే అనుకుంటే ఇదే క్వశ్చన్. నేను అడగలేదు అసలు, ఛాన్స్ రాలేదు. ఫోన్లండి, పర్వాలేదు, చెప్పండి. ఇంకోటి, ఇప్పుడు నాకు ఓవరాల్ గా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఆర్గనైజేషన్ లో. ఇప్పుడు నేను రెజ్యూమ్, ఇప్పుడు నాకు ఒకవేళ నేను అక్కడ నుంచి కంపెనీ నుంచి బయటకు వస్తే కూడా నాకు లెటర్ మాత్రం 10 years ఉన్నట్టే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే ఇస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. ఇప్పుడు 10 years అంటే ఇప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా నాకు. ఇప్పుడు నేను ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలి? అది ఇంకా స్ప్లిట్ చేసుకోవాలండి మీరు. ఓకే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 years మీరు ఎట్లా పెట్టుకోవాలంటే 10 years పెట్టుకోకూడదు, అసలు హ్యాండిల్ చేయలేరు, అది జరిగే పని కూడా కాదు. ఓకే. మీరు ఏం చేయాలంటే మీ టోటల్ ఎక్స్పీరియన్స్ ని స్ప్లిట్ చేయాలి. ఒక అవుట్ ఆఫ్ 10 years 5 years VBA మీద వర్క్ చేశాను, అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక 5 years లో ఒక 2 years ఏదో మిగిలినది .NET, జావానో లేకపోతే నెట్వర్కింగ్ టీమ్ తోటో కలిపి వర్క్ చేశాను. ఆ తర్వాత మిగిలింది ఏంటి? మీ డెవాప్స్. లాస్ట్ 3 years నుంచి డెవాప్స్ లో మా టీమ్, మాది ఇంటర్నల్ మూవ్మెంట్ లో నేను మూవ్ అయ్యాను, ఎగ్జామ్స్ రాసుకుని సెలెక్ట్ అయ్యి మూవ్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పుకోవాలి మీరు. హలో సార్, ఇది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కు ప్లస్ డెవాప్స్ ఇంజనీర్ కి డిఫరెన్స్ ఏంటి సార్, కొంచెం చెప్తారా? సిస్టమ్ ఇంజనీర్ కి డెవాప్స్ ఇంజనీర్ కి సిస్టమ్ ఇంజనీర్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. డెవాప్స్ ఇంజనీర్ రోల్ అంటే మనకి ఇప్పుడు నిన్న ముస్తఫా చెప్పారు మీకు ఏంటి, ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ టైంలో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యే టీం వచ్చి మనకి డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఈ అప్లికేషన్ లో ఏ సాఫ్ట్వేర్స్ వాడాలి ఇవన్నీ డిజైన్ చేస్తారు, వెర్షనింగ్ ఏంటి అనే తర్వాత దాని ఆటోమేషన్ ఎట్లా చేయాలి. ఇప్పుడు డెవలప్మెంట్ టీం వర్క్ చేస్తున్నారు,
ఓకే, వీళ్ళది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ టెస్టింగ్ టీమ్ కి వెళ్ళాలి. ఆ టెస్టింగ్ టీమ్ కి ఆటోమేటిక్ గా ఎలా వెళ్ళాలనేది పైప్ లైన్ సెట్ చేయాలి. అది డెవాప్స్ ఇంజనీర్ రోల్ వాళ్ళు తీసుకుంటారు. అలాగే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకేసారి ఒక 100 సిస్టమ్స్ ఒకేసారి ఇన్స్టాల్ అవ్వాలి. ఆటోమేటిక్ గా 100 సర్వర్స్ స్పిన్ అయ్యి వాటిలో ఇన్స్టాల్ అవ్వడానికి వీళ్ళు చిన్న చిన్న స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఇది నేను చెప్పింది చాలా మినిమం రోల్స్ అన్నమాట, రెస్పాన్సిబిలిటీస్. ఇలాంటివి డెవాప్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మీ సిస్టమ్స్ టేక్ కేర్ చేస్తారు. వాళ్ళతో సెక్యూరిటీ, మీ సిస్టమ్స్ లో సెక్యూరిటీ, ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు, ఎవరెవరికి ఎంత యాక్సెస్ చేయొచ్చు, ఇవన్నీ వస్తాయి. సార్ ఒక చిన్న డౌట్ సార్. యాక్చువల్ గా నాకు 5+ ఇయర్స్ ఐటీలో ఉన్నాను సార్. కాకపోతే ఏంటంటే సార్ ఇది L1 సపోర్ట్ అంటే టికెట్స్ రిజాల్వ్ చేయటం, మాన్యువల్ టెస్టింగ్. జస్ట్ నవ్ ఏంటంటే ఆపరేషన్స్ టీమ్ లో ఉన్నాను సార్. మారాను జస్ట్ 1 year బిఫోర్. సో ఈ కోర్స్ నాకు 5+ ఇయర్స్ డెవాప్స్ గా పెట్టుకొని బయట మారటానికి ఏమన్నా యూజ్ అవుతుందా సార్? అంటే మేము ఇది వరకు చాలా సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మేము ఎవరు ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు 4 years 4.5 years పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు అయితే మా దగ్గర ఉన్నారండి. కాకపోతే మేము ఎవరిని అంత పెట్టుకోమని అయితే రికమెండ్ చేయము. ఎందుకంటే అంత పెట్టుకుంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. 5 years డెవలప్మెంట్ పెట్టుకుంటే మీ ప్యాకేజెస్ 20-25 మధ్యన ఈజీగా వస్తాయి. ఓకే, అంత ప్యాకేజ్ మీకు ఇస్తూ మీరు నిజంగా అంత వర్క్ చేయగలరా? 5 జస్ట్ విత్ లెర్నింగ్ నాలెడ్జ్ అంత ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ మీరు హ్యాండిల్ చేయగలరా మీరు? అది చూసుకోండి. అది చిన్న విషయం అయితే కాదు. తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. నేనైతే ఎవరిని కూడా 5 years పెట్టుకోమని ఎప్పుడు చెప్పను, 3 years పెట్టుకోమని చెప్తాను. తర్వాత హలో సార్, కొంతమంది ఏంటంటే మీకు హెల్ప్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను విన్నాను ఇదివరకు. వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ వాళ్ళే చేసేస్తారు, ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేసేస్తారు. వాళ్ళ చేతిలో పనే కనుక ఇష్టం వచ్చినట్లు ఎక్స్పీరియన్స్ పెట్టించేసి ప్రాక్సీలు చేసేస్తున్నారు. కానీ తర్వాత లోపలికి వెళ్ళి కూర్చొని వర్క్ చేయాల్సింది మీరు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమి మీకు వచ్చి లైఫ్ టైం వచ్చి కూర్చోరు మీతోటి, తర్వాత చాలా చాలా ఇబ్బంది పడిపోతారు. బ్రో నా పేరు అశోక్ బ్రో. యా అశోక్, చెప్పండి. లైక్ నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. ఓకే, సో నేను వర్క్ చేసేది ఫైర్ వాల్స్ మీద. ఫైర్ వాల్స్ మీద లైక్ రైట్ నౌ నాకు 3.8 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నా డొమైన్ నేను స్విచ్ అవుదామని చూస్తున్నాను డెవాప్స్ కి. అంటే లైక్ ప్రస్తుతానికి ఒక 10 to 15 years వరకు ఇది భూమిలో ఉండే సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను స్విచ్ అవుదామని చూస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు 3.8 years ని నేను యూటిలైజ్ చేసుకోవచ్చా, లైక్ లేదంటే హాఫ్ గా స్ప్లిట్ చేసుకోవచ్చు? ఏంటండి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నాకు 3.8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది బ్రో. అది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కదా మీకు ఉన్నది? కంప్లీట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని లైక్ 1 year 1.5 year నెట్వర్కింగ్ మీద పెట్టించుకొని రిమైనింగ్ అనేది డెవాప్స్ అట్లానే పెట్టండి. ఇప్పుడు యాక్చువల్ గా మీది కొన్ని కంపెనీస్ ఏంటంటే మీ ఆఫర్ లెటర్ కూడా షేర్ చేయమని చెప్పి అడుగుతాయి కదా. ఓకే, అందుకని చెప్పి మీరు ఏం చేయాలి, అప్పుడు మీ ఆఫర్ లెటర్ లో మీకు ఇచ్చే డిజిగ్నేషన్ ఏంటనేది పెడతారు. లైక్ స్టార్టింగ్ లో నేను జాయిన్ అయింది జీఈటీ గా బ్రో, గ్రాడ్యుయేట్ ఇంజనీర్. మీరు ఏం చేస్తారంటే నేను ఐ వాజ్ జాయిన్డ్ యాజ్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ సంథింగ్ ఏదో మీరు చెప్పారు. ఆఫ్టర్ దట్ ఒక 1 year ఏదో చేసి 2.5 years నుంచి ఇట్లా చేస్తున్నాను అన్నట్లు చెప్తాను బ్రో. అండ్ లైక్ ప్లేస్మెంట్ మేము అది చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే అర్థం, ప్లీజ్ మిగిలిన వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళండి. ఎందుకు అందరూ అన్మ్యూట్ లో ఉన్నారు? ఏంటంటే సౌండ్ వస్తుంది. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే మేము 1 year వరకు ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తాం. మీరే అప్లై చేసుకుని అటెండ్ అవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నాను ఇది పన్ను కట్టుకుని 1-10 అంటే చాలా మంది ఎట్లా అనుకుంటున్నారంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే మేము ఏదో ఒక ప్యాకేజ్ మీకు తీసుకెళ్ళి ఏదో కంపెనీలో కూర్చోబెడతాం అనుకుంటున్నారు. అది కాదు. 1 year వరకు మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే మీ సైడ్ నుంచి చూపించే జాబ్ మాత్రమే మీరే అప్లై. ఇప్పుడు మేము అన్ని రకాల జాబ్స్ పోస్ట్ చేస్తుంటాం. అందులో ఫ్రెషర్స్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, డెవాప్స్, AWS, కొన్నిసార్లు ఇదేంటి కొన్ని లాంగ్వేజెస్ రిలేటెడ్ గా కూడా షేర్ చేస్తాము. అన్నీ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అందులో మీకు సూట్ అయ్యేది మీరు సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ రెజ్యూమే ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్ అనేది మీరు హెల్ప్ చేస్తారు. రెజ్యూమే ప్రిపరేషన్ మేము మీ అందరికి కూడా శాంపిల్ రెజ్యూమే షేర్ చేస్తాము.
అండ్ Okay. మాక్ ఇంటర్వ్యూస్ అన్నది అడిగిన స్టూడెంట్స్ వరకు చేస్తాం, అందరికీ కాదు. ఓకే. ఓకే, ఎవరెవరైతే మాకు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టు ఒక 2 నెలల తర్వాత 90% గ్యారంటీ ఉండదండి. తెలుసు ఓకే. తెలుసు. అందుకని ఏంటంటే మేము నాకు ఇది కావాలి అని అడిగిన స్టూడెంట్స్ కి మాత్రమే మేము చేస్తాం. మేము అది మా వెబ్సైట్ లో కూడా పెట్టాము. అడిగిన వాళ్ళందరికీ గ్యారంటీగా చేస్తాం. ఓకే అన్న, అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ గా కవర్ చేస్తారా లేకపోతే స్పెసిఫిక్ టాపిక్స్ కవర్ చేస్తారా? 10 సర్వీసెస్ కంప్లీట్ గా కవర్ చేస్తామండి. ఇప్పుడు మీకు యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ అన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీకు అవసరం లేదు. ఓకే. ఓకే, అది ఇప్పుడు కొంతమంది అంటున్నారు, వాళ్ళు ఎవరో మాకు ఏడాది చెప్తా ఉన్నారు, వాడెవడో మాకు 3 నెలలు చెప్తా ఉంటున్నారు అని చెప్పేసి మీ పీరియడ్ ఇన్నాళ్ళు చెప్తా ఉన్నాయి అంటున్నారు. అది ఎవరి కోర్స్ కంటెంట్ వాళ్ళది. ఓకే, మాకు మేము రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళం, మాకు దాని గురించి ఐడియా ఉంది. మీకు ఎంత వర్క్ అవసరం అన్నది మాకు తెలుసు. ఓకే, అంతవరకు చెప్తాం. కాదు నేను ఇంకా నేర్చుకుంటాం అనుకుంటే నేర్చుకోవడం తప్పేం కాదు, నేర్చుకుంటే నేర్చుకోండి. మేము చెప్పేది అయితే ఇంతవరకు అనమాట. ఓకే. ఓకే, 10 రకాల సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండడం మంచి విషయం. మీకు అందరికీ అంత టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీ నేర్చుకోండి. మేము చెప్పేది అయితే 10 సర్వీసెస్ చెప్తాము. అన్న, ఇప్పుడు నేను వర్క్ చేసేది సెక్యూరిటీ సైడ్ కదా, సో డెవలప్ మీదకి మూవ్ అవడం కరెక్ట్ పాత్ర లేకపోతే ఏదైనా సజెషన్ ఇస్తారా? డెవాప్స్ మంచిదేనండి, మీరు డిసైడ్ అవ్వాలి ఎప్పుడు కూడా అది కరెక్ట్ గా కాదా అనేది. మీరు ఇప్పుడు ఉన్న దాంట్లో బాగోలేదా, మీకు ఇంట్రెస్ట్ లేదా, ఏమిటి కారణం అసలు మీరు మూవ్ అవడానికి? అంటే ఇంట్రెస్ట్ ఉందన్నా, ఇంట్రెస్ట్ లేదని కాదు, కాకపోతే ఇది బ్రదర్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం అడుగుతున్నాను చెప్పండి. చెప్పండి. అంటే ఇంట్రెస్ట్ ఉందన్నా, ఇంట్రెస్ట్ లేదని కాదు, కాకపోతే ఇది వాస్ట్ కంటెంట్ కదా. నెట్వర్క్ సెక్యూరిటీ అనేది చిన్నది కాదు, చాలా 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 పెద్దది. డెవాప్స్ కూడా పెద్దదే, చిన్నదేం కాదు. డెవాప్స్ కూడా చాలా డెప్త్ ఉన్నది, అది తెలుసుకోండి. చాలా మంది, నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే డెవాప్స్ కూడా చిన్న విషయం కాదు, ఇది కూడా చాలా డెప్త్ ఉన్నది. రోజు రోజుకి అందులో నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండాలి. ఇవాళ ఉన్నట్టుగా ఒక 6 months తర్వాత ఉండకూడదు, 6 months తర్వాత ఉన్నట్టు 1 year తర్వాత ఉండకూడదు. ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, సర్టిఫికేషన్స్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారా, లైక్ ప్రాజెక్ట్ వైస్? మేము ల్యాబ్స్ అనేవి క్లాస్ లో మేము ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాము. మీరు మీ ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ వీడియోస్ పక్కన పెట్టి. ఓకే 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 ఓకే, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారన్నా? 10 ప్రాజెక్ట్స్. అవుట్ ఆఫ్ 10 5 ప్రాజెక్ట్స్ క్లాస్ లో ఇందాక చెప్పారు, మీరు వినలేదు అనుకుంటా. అంటే నేను జాయిన్ అయింది 7:30 కన్నా, యాక్చువల్ గా నా షిఫ్ట్ నైట్ లేట్ అయ్యింది. అవుట్ ఆఫ్ 10 క్లాస్ లో 5 చేపిస్తాము, రిమైనింగ్ 5 మీకు వీడియో రికార్డింగ్స్ ఇస్తాము. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. హలో, కోడింగ్ బేస్డ్ నాన్ కోడింగ్ బేస్డ్ సార్? కోడింగ్ ఉండదండి. అయితే నేను ఫ్రంట్ లైన్ మీడియా యూట్యూబ్ ఛానల్లో చూశాను, కోడింగ్ వచ్చి ఉండాలి అన్నారు. ఇంకోటి ఏంటంటే డెవాప్స్ కంప్లీట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. డెవాప్స్ ఇంజనీర్ కి కోడింగ్ అవసరం లేదు. కోడింగ్ కి డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అడిషనల్ అడ్వాంటేజెస్ అంతే తప్ప, అది ఉంటే నాకు బాగుంటుంది అనుకున్నాను అనుకోండి, కావాలి అని పెడతాను నేను అంతే. ఓకే, అంతే తప్ప అది మ్యాండేటరీ కాదు. డెవాప్స్ సేల్స్ కి తప్ప అన్నిటికీ కూడా కావాలి అని చెప్పేసి అన్నారు. లేదండి, అదేం అవసరం. అది స్క్రిప్టింగ్ షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటే బెస్ట్ అని చెప్పి, షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటే, బ్యాష్ కానీ నేర్చుకుంటే, కొంతమంది పైథాన్ స్క్రిప్టింగ్ చేస్తూ ఉంటారు, అంతవరకు చాలు. అంతే తప్ప అదేమి మ్యాండేట్. కొన్ని కంపెనీస్ లో చెప్పాను కదా, నాకు ఇలా మల్టీ టాస్కింగ్ కావాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు పెడుతూ ఉంటారు, అది వాళ్ళ రిక్వైర్మెంట్ అంతే తప్ప అందరికీ ఆ డెవాప్స్ కోడింగ్ అవసరం లేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడ మనదే కాదు, పక్కన పెట్టండి. మీరు ఇంటెల్లి తినండి, పెద్ద పెద్ద పక్కన పెట్టండి, వాళ్ళు 1 year 6 months పెడుతూ ఉంటారు కనుక వాళ్ళు అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. మామూలుగా చెప్పే ఏ కంపెనీ మీరు మన అమీర్పేట వెళ్ళి అక్కడ చెప్పే కంపెనీ ఇన్స్టిట్యూట్స్ వాటిలో చూడండి, వాళ్ళు ఎవరు కూడా కోడింగ్ ఇంక్లూడ్ చేయరు కదా, ఎందుకంటే అది అవసరం లేదు. ఓన్లీ కోడింగ్ ఎందుకు పెడతారంటే కొన్ని కంపెనీస్ మాకు మల్టీ టాస్కింగ్ ఓకే చూడగానే ఇది అది కూడా అర్థం చేసుకోగలిగిన క్యాండిడేట్స్ నాకు కావాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు పెట్టేదే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి అది అవసరం. అంటే ఇది ఎలా సార్, మరి టూల్స్ మీద రన్ అవుతుందా? అవును, టూల్స్. డివోప్స్ తో పాటు మళ్ళీ ఏడబ్ల్యూఎస్ కూడా నేర్చుకోవాలా? కంపల్సరీ డివోప్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా? డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి, అందుకనే మేము ఏడబ్ల్యూఎస్ కూడా చెప్తున్నాం. చెప్పండి. హలో, చెప్పండి సార్. నా డౌట్ ఏంటంటే మీరు ఐ గాట్ టోటల్లీ అండర్స్టాండ్ ద టూల్స్. నా డౌట్ ఏంటంటే ప్రాజెక్ట్ చేశారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందా, నా వైపు ఏదైనా ప్రాబ్లం ఉందా? కెన్ యు హియర్ మీ నౌ? వినిపిస్తుంది, చెప్పండి.
యా. సో నా డౌట్ అంటే మీరు ప్రాజెక్ట్స్ ఉంటాయని చెప్పారు కదా, ఆ ప్రాజెక్ట్స్ ని మన ఏ టూల్స్ ఉంటాయి ఇందులో, మనకి జాబ్స్ మల్టిపుల్ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తూనే మనం ఉంటుంది ప్రాజెక్ట్. అవునండి. అవునండి, ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ప్రాజెక్ట్ కూడా ఇంటిగ్రేషన్ తోనే ఉంటుంది. జనరల్ గా మనకి 2 ఆర్కిటెక్చర్స్ ఉంటాయి అనమాట, మోనోలిథిక్ అండ్ ఇంకా మైక్రో సర్వీసెస్ అని. మోనోలిథిక్ లో మనం ఇంటిగ్రేట్ చేస్తాం, అదే విధంగా మైక్రో సర్వీసెస్ లో కూడా మనం ఇంటిగ్రేట్ చేసే ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. హాయ్ సార్. యా భరత్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు అది సండే ఇండక్షన్ మ్యాండేటరీ సార్, అంటే ఎగ్జామ్ ఉంది సార్ సండే. సో రికార్డింగ్ ఇస్తానండి, మిస్ అయిన వాళ్ళకి నేను రికార్డింగ్ ఇస్తాను. బట్ కుదిరినంత ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు మీకు ఏదో ప్రాబ్లం ఉంది అంటే చేయగలిగేది ఏముంది. ఎందుకు నేను చెప్తున్నానంటే అందరికీ కూడా ఆ రోజు నేను మొత్తం మనం ఎట్లా ఎట్లా మూవ్ అవ్వాలి అవన్నీ విషయాలు ఆ రోజు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది అలా మిస్ అయితే దాని తాలూకా మిస్ అవుతారు. అదే సార్, ఈవినింగ్ 6 కి అదే మీ టైమింగ్స్ ఏమైనా 6 PM ఏమైనా అవుతుంది సార్, అంటే ఎగ్జామ్ 4. నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, అప్పుడు చెప్తానండి అన్న ఛాన్స్. ఓకే సార్, ఇంకొక లాస్ట్ డౌట్ సార్. సార్ ఇప్పుడు జాబ్ మేము ప్లేస్మెంట్ జాయిన్ అయిన తర్వాత, అదే మీ ద్వారానో లేదంటే మేము ట్రై చేసిన తర్వాత ఏమైనా స్టార్టింగ్ లో ప్రాబ్లం వస్తే ఏమైనా సపోర్ట్ ఉంటుంది సార్? లేదండి అలాంటివి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, మై నేమ్ ఇస్ సందీప్ సార్. యా సందీప్ చెప్పండి. అది నేను యుఎస్ లో ఉంటాను. సో పేమెంట్ అనేది యుఎస్ కార్డ్ తో చేయొచ్చా? నేను జస్ట్ ఏంటంటే నాలెడ్జ్ కోసం నేను ఈ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. యూఎస్ కార్డు లేదేమోనండి, మన క్రెడిట్ కార్డ్ నా దగ్గర లేదండి. నేను ఆప్షన్ లేదు, ఎందుకంటే ఉంది క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, కానీ వాడు ఎవడో ఇంటిగ్రేట్ అయి చేయాలి. వాడేమో నా దాంట్లో చాలా ఎక్కువ పర్సెంటేజ్ వాడే తీసేస్తాడు. అందుకని నేను సో అయితే ఎవరిదైనా ఇండియన్ కార్డ్ నుంచి చేయాల్సిందే. మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఫోన్ పే ఎందుకంటే చాలా నాకు కట్ అయిపోతుంది ప్రాబ్లమాటిక్. పర్లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. డౌట్ సార్. తీశారండి సార్. హలో బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య గారు చెప్పండి సార్. యాక్చువల్ గా నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. స్టార్టింగ్ 2 years అకౌంటెంట్ గా ఉంది, 3 years యుఎస్ హెల్త్ కేర్ వర్క్ చేశాను. ప్రజెంట్ ఎంఐఎస్ రిపోర్టింగ్ లో వర్క్ చేస్తున్నాను సార్. సో ఏడబ్ల్యూఎస్ ఎంఐఎస్ రిపోర్టింగ్ పర్పస్ సార్, క్లయింట్ పర్పస్. నాకు ఎలా యూజ్ అవుతుందంటే సార్, సరిపోతుందా? కోడింగ్ అయితే నాలెడ్జ్ తక్కువ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు మధ్య అడుగుతారు, కోడింగ్ అవసరం లేదు. మీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కార్పొరేట్ కల్చర్ అలవాటు అవడానికి, తర్వాత ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందని తెలుసుకునే వరకు ఉపయోగపడుతుంది తప్ప, మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మీ ఎంఐఎస్ రిపోర్టింగ్ లేకపోతే మ్యాక్రోస్ రాయడం వీటి వల్ల మనకి పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఓకే, మీరు కంప్లీట్ గా స్విచ్ అవుతున్నట్లు. అర్థమైందా? కొత్త కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు. ఎంఐఎస్ లో బాగుంటుంది బాగోదని కదా, ఎంఐఎస్ లో ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇనిషియల్ స్టేజెస్ లో ఎంఐఎస్ లోనే వర్క్ చేస్తాను. ఓకే, అది దాని గురించి నాకు తెలుసు. దాంట్లో ఉండే గ్రోత్ ఎంతో నాకు తెలుసు, మైనస్ ఏముంటాయో కూడా తెలుసు. సో బెటర్ ఏంటంటే మీరు ఎంఐఎస్ నుంచి బయటకు వచ్చేయడం మంచి పద్ధతి. దానికి ఇది చూస్ చేసుకుంటారా వేరే చూస్ చేసుకుంటారా అనేది అప్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అది దానికి దీనికి మీకు ఉండే సంబంధం ఒకటే, ఏంటంటే మీకు ఒక కార్పొరేట్ కల్చర్ మీద నాలెడ్జ్ ఉంది అంతవరకు, అంతే తప్ప అంతకు మించి మీకు ఇది ఉపయోగపడేది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. యా రామ్ చెప్పండి సార్. హలో, ఎస్ రామ్ చెప్పండి సార్. అదేంటంటే ఇప్పుడు 3+ years పెట్టే ఎక్స్పీరియన్స్ సాలరీ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? హలో సార్, నా మాట వినిపిస్తుందా? లేకపోతే నేను మ్యూట్లో ఉంటాను, ఆయన డౌట్ క్లియర్ తర్వాత నేను మాట్లాడతాను. సార్ గుడ్ మార్నింగ్. 3+ years అని మనం అంటున్నాం కదా, 3+ మీద ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకు అడుగుతున్నా అంటే నాకు ఆల్రెడీ ఇప్పుడు 12+ ఉంది సాలరీ. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ ఎలా ఉంటుంది? హలో 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 సార్, నా వాయిస్ వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది. ఓకే, ముస్తఫా మేక్ మీ హోస్ట్. యా ఓకేనండి, మీకు హోస్టింగ్ ఇస్తున్నాను. ఓకే,
సో ఇప్పుడు ఏంటంటే మన ప్యాకేజెస్ అనేవి ఎప్పుడు కూడా జస్ట్ మన నంబర్ ఆఫ్ ఇయర్స్ కౌంట్ మన రెజ్యూమేలో ఉన్నంత మాత్రం రావండి. మన నాలెడ్జ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టే ఉంటాయి. 3 years వాళ్ళు 25 lakhs ప్యాకేజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 3 years వాళ్ళు 7 to 11 అట్లా ప్యాకేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మనం ఎంత ప్రాక్టీస్ చేసామో, మనం ఎంత నాలెడ్జ్ రియల్ టైమ్ సినారియోస్ తోటి మనం ఎంత బాగా మింగిలే వర్క్ చేసుకోగలిగాం అన్న దాన్ని బట్టి మన ప్యాకేజెస్ ఉంటాయి తప్ప జస్ట్ ఏదో మనం నంబర్ ఆఫ్ ఇయర్స్ అక్కడ చూపించినంత మాత్రం ప్యాకేజెస్ ఇచ్చేయాలి. బట్ మన స్కోప్ అయితే ఉంది కదా 12+ గ్యారంటీ ఉంది. మీది 12 ఉంది అనుకోండి, మినిమం 15 అయితే వస్తుందండి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో. మినిమం నేను చెప్తున్నా, మీరు బాగా ఇంప్రూవ్ చేయగలుగుతారు కండిషన్స్ అప్పుడు. మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మినిమం 15 అయితే వస్తుంది. బట్ మిగిలిందంతా కూడా మీ మీద డిపెండ్ అవుతుంది. ఇంటర్వ్యూ ఎలా చేశారు అంటే మెయిన్ అనమాట. ఎప్పుడు అర్థమైంది. ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు టోటల్ 60 classes 60 hours లేదా కైండ్ ఆఫ్ 60 classes ఉన్నాయి కదండి. నేను అంటే ఊరికి నేను స్ప్లిట్ అయ్యేదాని గురించి చెప్తున్నాను. అందులో ఎస్క్యూఎల్ ఇంక్లూడెడ్ కాదు కదా? సో ఎస్క్యూఎల్ అనేది మేము మిమ్మల్ని వేరే బ్యాచ్ తోటి జాయిన్ చేసి చెప్పడమా, లేకపోతే మీ టైంలో వేరే బ్యాచ్ ని ఇక్కడికి తీసుకురావడమా అన్నది మేము అప్పుడు డిసైడ్ చేస్తాం. ఇంకా దాని గురించి మేము డెసిషన్ తీసుకుని ఎలా చెప్తుంది అయితే వీకెండ్ క్లాస్ లో చెప్తామని ఇట్లా అనుకుంటున్నాం. కొన్ని రకాలుగా ఆ ప్రకారం చేస్తాము, అప్పుడు చెప్తాము. అర్థమైంది. సో ఈ 60లో డెవాప్స్, AWS, లినక్స్ ఈ 3 కవర్ చేస్తారు అంతే కదండి? కరెక్ట్. ఓకే ఓకే. శ్రీనివాస షాబాల్ ఇక్కడ. సో హలో చెప్పండి సార్. ఇది నా లాస్ట్ వర్కింగ్ డే March 10 అయిపోయింది సార్. సో 3 months ఇన్ కేస్ అలా గ్యాప్ వస్తే, సో ఇస్ దట్ ఏ కన్సర్నింగ్ థింగ్ విత్ ద HR? ఏం వల్ల 1 year వరకు మనం ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. నా పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, నేను గ్యాప్ తీసుకున్నాను అని చెప్తాను. ఓకే సార్. సో వన్ మోర్ థింగ్, ఆటోమేషన్ మరి ఇయర్స్ అండ్ ఇయర్స్ గ్యాప్ వస్తే మాత్రం దానికి తగిన జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు 1 or 2 years వరకు ఏదో ఒక 6 months 3 months 7-8 months అనేది ఎవరి కెరియర్ లో అయినా ఒక గ్యాప్ ఉంటుంది, ఏదో ఒక పర్సనల్ రీజన్. అది పెద్ద ప్రాబ్లం కాదు, ఎవరు కూడా ఆ విషయంలో పెద్ద పట్టించుకోరు. మనం చెప్తే అవన్నీ పెద్ద కన్సర్న్స్ కావు. ఓకే. సో టెస్టింగ్ చేంజ్ అవుతున్నా కాబట్టి, సో సార్ ఇది ఆటోమేషన్ టూల్ మనం మావెన్ యూస్ చేస్తా, ఇక్కడ ఆటోమేషన్ టూల్ ఇక్కడ మావెన్ యూస్ చేస్తున్నారు కదా సార్? మావెన్ యూస్ చేస్తారు. సో షేక్ వాట్ హ్యాపెన్? మీ వాయిస్ లో అయిపోయిందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది? నో సార్, ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్? చెప్పండి. మావెన్ అంటే ప్రీవియస్ కంపెనీలో యూస్ చేసేటోళ్ళం సార్. సో అంటే అక్కడ ఎక్కువ ఆటోమేషన్ రిలేటెడ్ స్క్రిప్టింగ్ అలా ఉంటుంది సార్. సో మనకు అంత అవసరం ఉండదు కదా సార్ మావెన్ లో ఇక్కడ? 1 second అండి. బేసిక్ గా ఏంటంటే మావెన్ అనేది ఆటోమేషన్ కాదు, అదేంటంటే ఒక బిల్డ్ టూల్ అన్నమాట. ఇక్కడ డెవాప్స్ లో వాడే ప్రతి టూల్ కూడా ఆటోమేషన్ టూలే. లైక్ జెన్కిన్స్ అయినా, ఆన్సిబుల్ అయినా, డాకర్ అయినా, లేదా మీరు వాడే షెల్ స్క్రిప్టింగ్ అయినా ప్రతిది కూడా ఆటోమేషన్. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనమాట. ఓకే 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 సార్, థ్యాంక్ చెప్పండి. పవన్ ఫ్రమ్, నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను సార్. yes పవన్. మీరు సెషన్ చాలా బాగుంది సార్, 2 సెషన్స్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అది ఇందాక ఆల్రెడీ మాట్లాడారు, అదే ఆల్రెడీ చెప్పారు కదా, ఒక ఆయన కెనడా పేమెంట్ కూడా కుదరదు సార్, మేము ఇండియాలోనే చూసుకుని పేమెంట్ చేయాలా? కొంచెం అదే చూడండి, క్రెడిట్ కార్డ్, నేను అనేది కెనడా అమెరికా పేమెంట్ అని కాదు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. మీరు మీ ఇంటర్నల్ గా మీ ఏదో ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఏదో మొన్న కొంతమంది చేశారు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీరు. ఓకే, ఇంటరాక్ట్ చేయొచ్చు సార్ మామూలుగా, ఎట్లా అయినా చేయొచ్చు, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేయొచ్చు. కానీ ఓన్లీ క్రెడిట్ కార్డ్ త్రూ మనకు ఆప్షన్ లేదు. దానికి నేను వేరే థర్డ్ పార్టీ సర్వీస్ యూజ్ చేసుకోవాలి, వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు నా దగ్గర, నేను అందుకని ఒప్పుకుంటున్నాను. ఓకే ఓకే గాట్ ఇట్. ఇది AWS ఆల్రెడీ మీరు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా సార్. నెక్స్ట్ మంత్ ఆల్రెడీ మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఎందుకు అవుతుందంటే కెనడాలో కూడా జాబ్ మార్కెట్ డౌన్ ఉంది సార్. అంటే AWS, నేను ఓన్లీ AWS మీద నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఓన్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మీద వాటి మీద వెళ్దామని. కానీ ఆల్మోస్ట్ సర్టిఫికేషన్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ అందరూ సజెషన్ ఇస్తున్నారు AWS మీద వెళ్తే కనుక మీకు జాబ్ రాదు. కెనడా జాబ్ మార్కెట్ కూడా డౌన్ ఉంది సార్, రిసెషన్ ఉంది. సో డెవాప్స్ మీద వెళ్తే సంప్లో ఉంది, అంతా కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది మార్కెట్స్. కాకపోతే ఒకటే ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టు ఏది కూడా కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా మనం అందరూ మన IT ఇండస్ట్రీ అనేది నడుస్తున్నట్టు, ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే సార్, ఓన్లీ AWS ఉంటే హైర్ చేసుకో, అంటే జాబ్స్ ఓపెనింగ్స్ లేవు సార్ అసలు. ఓన్లీ డెవాప్స్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందువల్ల నేను AWS ప్లస్ డెవాప్స్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇది పెద్ద టాపిక్. సో మీ సజెషన్ ఏంటి సార్, నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవ్వమంటారా, AWS ఓన్లీ కంప్లీట్ గా నేర్చుకోమంటారా, లేదంటే డెవాప్స్ మీద నేర్చుకుంటే బెటర్?
అది ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అన్నది మీ గోల్ అయితే మేము చెప్పేది సరిపోతుందండి. ఓకే, నేను చెప్పేది అదే. మీకు డెవాప్స్ ఇంజనీర్ మీ రోల్, మీ టార్గెట్ రోల్ అనుకుంటే మేము చెప్పేది 100% సరిపోతుంది. కాదు డెవాప్స్ ఇంజనీర్ కాకుండా నేను AWS లో కూడా కంప్లీట్ గ్రిప్ కావాలి అనుకుంటే మీరు AWS లో కూడా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. నైట్ 9 to 10:30 ఉంటుంది. అది స్టార్ట్ అయిపోయి దాంట్లో కంటిన్యూ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ వచ్చి AWS నేర్చుకోండి, డెవాప్స్ నేర్చుకోండి. అది యాక్చువల్ టైమింగ్ సెట్ కాదు సార్. మీకు 9 to 9:30 అంటే మాకు ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock ఉంటుంది. కొన్ని మరి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏం చేయలేకపోతున్నాం. అదే టైమింగ్ సెట్ అవ్వట్లేదు. సో అందుకనే దీంట్లోనే వెళ్తున్నాను. ఇంకోటి సార్, లాస్ట్ 1.5 hour సెషన్ అన్నారు కదా, 1 hour సెషన్ ఉంటుంది సార్. అంటే బాగా చెప్తున్నారు కానీ సెషన్ త్వరగా అయిపోయినట్టు అనిపించింది. సో క్యూరీకి ఎక్కువ టైం ఉంటుంది. 1 hour కంప్లీట్ గా ఉంటుందా? 1.5 hour చెప్తారా? ఇది మనం ఉన్నది ఏంటంటే ఇప్పుడు డెమోస్ నడుస్తున్నాయండి. డెమో కాబట్టి డెమోస్ ఫస్ట్ 1 week కూడా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి మనకు. ఎందుకంటే వెరీ ఫస్ట్ అందరూ కూడా జీరో నాలెడ్జ్ తోటి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, మొన్న ఒక అబ్బాయి గొడవ చేస్తాడు కూడా ఇట్లాగే. ఆ అబ్బాయి కొంచెం నాలెడ్జ్ ఉంది AWS లో. జనాలు వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ అబ్బాయికి విరక్తి వస్తుంది అన్నట్టు. ఏంటంటే ఇట్లా జీరో క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందరూ వాల్యూలెస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటాడు. బాబు నాకు కూడా వచ్చింది సార్. అదే పర్సనల్ క్వశ్చన్స్ అడగకూడదు అన్నారు. సబ్జెక్ట్ పరంగా అడిగితే ఓకే సార్. తప్పదు, కొన్ని ఉంటాయి స్టార్టింగ్ స్టేజ్ లో అలాగే ఉంటాయి. మాకు ఒక బ్యాచ్ తీసుకున్నామంటే మేము అది మాకు స్టెబిలైజ్ అవ్వడానికి ఒక 1 week to 10 days పడుతుంది. ఓకే, ఆ తర్వాత అందరూ న్యూట్రల్ నాలెడ్జ్ లోకి వస్తారు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ. ఓకే, అది అందుకని ఏంటంటే ఫస్ట్ లో అలాగే ఉంటుంది. ఒక 1/2 hour to 20 minutes అట్లా మేము డైలీ ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ గా ఉంచుతాము. 1 hour క్లాస్ నడుస్తుంది, 20 minutes to 30 minutes క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అదే హోల్ పాయింట్ అదే సార్, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చాం కదా. ఓకే, ఎనీవేస్ మీతో వెయిట్ చేస్తున్నారు. ఓకే, క్యారీ ఆన్. థాంక్యూ. హలో శ్రీనివాస్. హలో శ్రీనివాస్ గారు. నాగరాజు. నాగరాజు చెప్పండి. సార్ మీరు మానిటరింగ్ టూల్ వచ్చేసి నాగియోస్ చెప్తా అన్నారు కదా, అది ప్రెసెంట్ వాడట్లేదంట కదా. అది స్ప్లంక్ కానీ న్యూరలిక్ సంథింగ్ అలాంటివి ఉన్నా? లేదండి, బేసిక్ గా ఏంటంటే నాగియోస్ వాడుతున్నారు. ఇప్పటి వరకు మేము వర్క్ చేసిన కంపెనీస్ లో ఇప్పటి వరకు వాడిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా నాగియోస్ వాడుతున్నారు. బేసిక్ గా ఏంటంటే స్ప్లంక్ వాడుతున్నారు. ఓకే, దట్ డజంట్ మీన్ నాగియోస్ వాడట్లేదని కాదు. నాగియోస్ యాజ్ వెల్ as స్ప్లంక్ కూడా వాడుతున్నారు. అంటే ఇప్పుడు కొద్దిగా స్ప్లంక్ ఎక్కువ వాడుతున్నారు, న్యూరలిక్ సంథింగ్ ఇలాంటివి వాడుతున్నారని. ఇవి అన్ని ఏంటంటే బేసిక్ గా వాటికి ఆల్టర్నేటివ్స్ అన్నమాట. లైక్ మనకి వాటితో పాటు ఇంకా ప్రొమెథియస్, గ్రాఫానా ఇవి కూడా ఉంటాయి. అవును, గ్రాఫానా యా. సో అవి కూడా ఉంటాయి అన్నమాట. దీనిలో మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోయేది. సో దట్స్ వై వి ప్రిఫర్డ్ నాగియోస్. ఓకే, అంటే ఇది సిమిలారిటీగా ఉంటుందా? సిమిలర్, మొత్తం అంతా కూడా మనం మానిటరింగ్ పర్పస్ కోసమే వాడతాం. అంటే డాష్ బోర్డ్ మొత్తం సిమిలారిటీగా ఉంటుంది. డాష్ బోర్డ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ మీకు వన్స్ ఒకటి నేర్చుకున్న తర్వాత సెకండ్ ఈజీగా అర్థమైపోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, కిషోర్ అండి. డెవాప్స్ లో ఏ టూల్స్ కవర్ చేస్తారండి? మన వెబ్సైట్ లోకి వెళ్ళండి, cloudcomputingintelugu.com లో కోర్స్ కంటెంట్ లోకి వెళ్తే అక్కడ మొత్తం మేము చెప్పే ప్రతి సర్వీస్ గురించి, ప్రతి టూల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అక్కడ ఓకే. హలో హలో హలో. యా శ్రీనివాస్ యాదవ్. హలో శ్రీనివాస్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ కంప్యూటర్ కంపల్సరీ ఉండాలా సార్? అయ్యో, మా కంప్యూటర్ లేకుండా ఎలా వర్క్ చేస్తారండి? ఓకే, అది ఇంకొకటి సార్, చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు. తర్వాత మేము యాక్చువల్లీ నేను నా 21 సార్ బ్యాచ్. చెప్పండి. మేము ఫ్రెషర్ గా వస్తున్నాం సార్. అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా లేదా ఫ్రెషర్ కి ఎక్కువ ఉంటుందా సార్ జాబ్? ఒకటండి, ఎప్పుడైనా సరే ఏ కంపెనీలో అయినా సరే, ఐటీ మార్కెట్ లో ఏ కంపెనీలో అయినా సరే ఎలా తీసుకుంటారంటే, సంవత్సరంలో ఒక 100 మంది ఎంప్లాయీస్ తీసుకుంటాం అనుకున్నారు అనుకోండి, అందులో ఒక 20 నుంచి 30 మంది ఫ్రెషర్స్ తీసుకుంటారు, 70 నుంచి 80 మంది ఎక్స్పీరియన్స్ గా తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కూడా ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. మనం దాన్ని అందుకునేలాగా రెడీ అవ్వగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో చదువుకుని ఇంటర్వ్యూస్కి వెళ్ళకూడదండి. ఫ్రెషర్స్ లో చేసే చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఏదో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డంప్స్ ఏవో పెట్టుకుని వాటిని పట్టుకుని వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూకి వెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత
మనం అడిగిన క్వశ్చన్స్ అడిగి ఎలాగో అడిగాడు గ్యారంటీ చెప్తున్నాను. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని వెళ్తే ఇంటర్వ్యూస్ అయితే క్రాక్ చేయలేరండి ఈ రోజు. ఓకే, మీకు దాని లాజికల్ గా థింక్ చేయడం ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, అది చేసి మీకు ఆ నాలెడ్జ్ ఉంటేనే మీరు సెలెక్ట్ అవ్వగలరు ఇంటర్వ్యూ. చాలా మంది ఫ్రెషర్స్ చేసే పని ఏంటంటే డమ్స్ అడుగుతారు, లేకపోతే ఒకటో 2 రోజుల ముందర ఇంటర్వ్యూకు 4 రోజుల ముందర చెప్పించేసుకుంటారు, వెళ్ళిపోతారు. మనం ఒక 1 ఇయర్ దానికోసం ప్రయత్నించాలి ఫ్రెషర్స్. ఇవాళ రెజ్యూమ్ అప్లోడ్ చేసి 10 రోజులైంది, నాకు కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు. రెజ్యూమ్ అప్లోడ్ చేసి 10 రోజులైంది, 20 రోజులైంది, కాల్ రాలేదు అంటుంటారు. రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేసినంత మాత్రాన కంపెనీలు ఇప్పుడు మిమ్మల్ని ఫ్రెషర్ గా తీసుకుంటే కంపెనీకి ఇమీడియట్ గా ఉపయోగం ఉండదండి. ఓకే, మీకు ఒక 2-3 నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి. రకరకాల ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అని, లేకపోతే సీనియర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అని అవన్నీ పెట్టి మిమ్మల్ని ఒక 6 months మిమ్మల్ని చేస్తే కానీ మీ నుంచి కంపెనీకి ఒక రెవెన్యూ రాదు. అలాంటప్పుడు ఇమీడియట్ గా ఇలా పెట్టిన వెంటనే మిమ్మల్ని ఎవరు తీసేసుకోరు. వాక్ ఇన్ డ్రైవ్స్ పెట్టి మిమ్మల్ని అన్ని రకాలుగా ఫిల్టర్ చేస్తేనే మీరు ఫ్రెషర్స్ ని తీసుకుంటారు ఎప్పుడు. ఓకే, మనం దానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఒక కంపెనీ ఇంటర్వ్యూ వాక్ ఇన్ డ్రైవ్స్ అనేవి సంవత్సరంలో ఎప్పుడైనా పెట్టచ్చు. మనం వాళ్ళు పెట్టినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి దాన్ని క్రాక్ చేసుకునేలాగా మనం ఇప్పటి నుంచి రెడీగా ఉండాలి. ఇది మీకు డెవాప్స్ కే కాదండి, ఏ కోర్స్ అయినా నేర్చుకోండి. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు కాల్స్ అయితే రావు. ఇంకా చెప్పాలంటే కాల్స్ కూడా రావు. మీరే మీ సోషల్ మీడియాలో మీ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుని ఎప్పటికప్పుడు లింక్డ్ఇన్ లోని వాటిలోనే సెర్చ్ చేసుకుని వచ్చిన వాక్ ఇన్ డ్రైవ్స్ కి దానికి స్టైల్ మార్చింది. చాలా మంది ఏం చేస్తున్నారు, లింక్డ్ఇన్ లో పెట్టేస్తున్నారు, మాకు ఇలా వాక్ ఇన్ డ్రైవ్ పెడుతున్నాము రండి అని చెప్పేసి అంటారు. ఓకే, ఆ వాక్ ఇన్ డ్రైవ్స్ కి మనం అక్కడ చూసుకుని మనం వెళ్ళిపోవాలి అంతే. దానికి మనం ముందు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, అసలు ఉందా వాక్ ఇన్ డ్రైవ్స్ కి వెళ్ళరు కొంతమంది. ఎందుకంటే తెలుసా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు అక్కడికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను చెప్పి. అది బయటకు ఎవరు చెప్పరు. చాలా మంది నేను ఫ్రెషర్స్ లో చూసింది, మా స్టూడెంట్స్ లో కూడా చూసాను. ఆ రోజు ఆ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదని నేను అడిగితే నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు సార్ అని చెప్తున్నారు. కానీ అసలు ఆపర్చునిటీస్ లేవని మళ్ళీ వాళ్ళే వచ్చి పొగలు చెప్తూ ఉంటారు. ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఉంది కదా ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని అడిగితే ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారు, 1 day బ్యాటింగ్. రేపు ఇంటర్వ్యూ అంటే ఇవాళ ఏదో పుస్తకం తీసి 4 క్వశ్చన్స్ చదివేసి అయిపోయిందంట. అలా చేయకూడదు. ఇది ఒక 1 year ప్రాక్టీస్. మీకు ఇవాళ రెజ్యూమ్ మీరు నేర్చుకోవడం మొదలు పెడితే డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి. మీ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు మీరు గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ వస్తే వాటి అన్నింటికి వెళ్తూ ఉండాలి. ఓకే శ్రీనివాస్ గారు, హలో చెప్పండి సార్. కృష్ణ, నేను యాక్చువల్ 2016 లోనే బీటెక్ జాయిన్ అయ్యాను సార్. అది తర్వాత డిస్కంటిన్యూ చేస్తే ఇంకా లాజిస్టిక్స్ కి అది వెళ్ళి సూపర్వైజర్ గా చేశాను. మళ్ళీ 2019 లో డిస్టెన్స్ లో డిగ్రీ అది కట్టాను, జాయిన్ అయ్యాను. కానీ అది ఇంకా ఇప్పటికి కంప్లీట్ అవ్వలేదు, ప్రాక్టికల్స్ అవి ఉన్నాయి. అయితే మా ఫ్రెండ్ ఒక అతను గ్రాడ్యుయేట్ అవ్వలేదని ఇందులోకి నేను ఈ ఐటీ ఫీల్డ్ లోకి అయితే రాలేదు, ఏం నేర్చుకోలేదు. మా ఫ్రెండ్ ఒక అతను ఏమో ఎస్క్యూఎల్ డిబి అది నేర్చుకొని 1 year బ్యాక్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. డిస్టెన్స్ లో కదా. తను ఏమంటున్నాడంటే నాదైతే డిగ్రీ కూడా అవ్వలేదు, ఏదో ఒక సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్ళాను. అక్కడ మెయిన్ ఏంటంటే కంటెంట్ మెయిన్, పూర్తిగా నేర్చుకోవాలి ఒక లాంగ్వేజ్ గానీ ఏదైనా సరే. అక్కడ నీకు ఇంటర్వ్యూలో అయినా సరే నువ్వు ఎలా ప్రెజెంట్ చేస్తున్నావు అది చూస్తాడు తప్ప నీకు సర్టిఫికేట్స్ ఏమేమి చూడడం అది అని చెప్పి. అలా ఉండదండి, అది కంప్లీట్ నాట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. డిగ్రీ మినిమం లేకుండా ఐటీ ఫీల్డ్ లో ఎవరు తీసుకోరండి. మీ ఫ్రెండ్ ఏదో ఎక్సెప్షన్ కంపెనీ అనుకుంటా, ఎక్సెప్షన్స్ బాగా ఇచ్చిన కంపెనీ అనుకుంటా. 199 కంపెనీస్ లో మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ లేకుండా ఎవరు తీసుకోరు. అలాగే జాయిన్ అయ్యాను అంటున్నాడండి. ఇప్పుడు ఏమో 11 LPA వస్తుంది దానికి. వేరే అతను కూడా జావా నేర్చుకొని అలాగే వెళ్ళానని చెప్పేసి. డిగ్రీ లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. డిగ్రీ అంటే ఏదో సర్టిఫికేట్ పెట్టుకున్నాను అన్నారు అలాగా. అది చెప్పండి మరి, వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసుకున్నారు అక్కడ. పెట్టుకున్నారా? అది మీ ఇష్టం మరి, అది నేను చెప్పేది. డిగ్రీ లేకుండా ఏ కంపెనీ ఐటీలో యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏదో చేసుకుని పెట్టుకున్నారు, అది అప్ టు దెం. మరి అక్కడ అది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. ఓకే, రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకు దాన్ని ఏమంటారు, లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఓకే, అలాంటివి చేసుకోవాలంటే కంప్లీట్ మీ రిస్క్ మీద చేసుకోవాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇట్లా ఫేక్ పెట్టుకోవడం ప్రాబ్లం. హలో, ప్రెజెంట్ అయితే నేను శ్రీనివాస్ గారు. చెప్పండి. హలో శ్రీనివాస్ గారు, ఇది మీరు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారని అంటున్నారు కదా, అది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు కండక్ట్ చేస్తారు. థింగ్ ఏంటంటే
అప్పుడు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవచ్చు. వీ కెన్ రిక్వెస్ట్ వన్స్ అగైన్, అంటే వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్. లేదండి, అప్పటికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవుతామండి. ఓకే, ప్రిపేర్ అవుతాం. కానీ నేనంటుంది ఫర్ టు గెట్ మోర్ కాన్ఫిడెన్స్ మీ దగ్గర మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేయొచ్చా అని. లేదండి, ఒకసారి ఒకసారి వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఓకేనండి, బట్ థర్డ్ టైం అండ్ ఇంకా ఫోర్త్ టైం అనేది నేను ఇచ్చేది అయితే వన్ టైమేనండి. ముస్తఫా ఇంట్రెస్టెడ్, ఓకే పర్వాలేదు నేను చేస్తానంట. బట్ మేమైతే గ్యారెంటీగా ఇచ్చేది ఒకసారి. ఓకే, హలో మ్యూట్ లో పెట్టండి బాబు. హలో శ్రీనివాస్ గారు ఒకసారి అందరిని వరప్రసాద్ చెప్పండి. అవసరం లేని వాళ్ళు సార్, mute లోకి శ్రీనివాస్ గారు. వెళ్ళండి. ఎందుకు అట్లా చేస్తున్నారు? అట్లా చేయడం వల్ల మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. శ్రీనివాస్ గారు, చెప్పండి. యాక్చువల్ గా నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే నేను సివిల్ ఇంజనీర్. యాక్చువల్ గా 5 years నుంచి సివిల్ ఇంజనీరింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్ గా అది ఒక టెక్ అనే సాఫ్ట్వేర్ అనమాట. అంటే అది ఓన్లీ ఫర్ యూజింగ్ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట. నేను ఆ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకుని, నేను అంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోగలనా ఇప్పుడు? మీరు అంటే సివిల్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ ఐటీలో ఎలా యూజ్ చేసుకుంటారు? చేసుకోలేరు. చేసుకోలేను. యాక్చువల్ గా మా కంపెనీలో డెవాప్స్ కూడా ఉంది. యాక్చువల్ గా వాళ్ళు ఐటీ సర్వీసెస్ చిన్న బ్రాంచ్ ఉంది. వాళ్ళు డెవాప్స్ కూడా దాని మీద కూడా వర్క్ చేస్తున్నారు. కెన్ ఐ మాడిఫై మై ఎక్స్పీరియన్స్ టు, అంటే అట్లాగా అది దాని మీద? అలా కాదు, అది మీ కంపెనీలో ఒకసారి మీరు మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే మీకు రిలీవింగ్ లెటర్ ఇచ్చినప్పుడు మీ వాళ్ళు ఏమైనా డిసిగ్నేషన్ అందులో మెన్షన్ చేశారనుకో, అవును అవును మరి అది ప్రాబ్లం అవుతుంది కదా మీకు. మీ కంపెనీలో రిలీవింగ్ లెటర్ సబ్మిట్ చేయాలి కదా. అవునండి. ఓకే, అది కంపెనీతో మాట్లాడుకోవాలి. మీ వాళ్ళతో మీరు మాట్లాడుకుని ఏమైనా వాళ్ళు హెల్ప్ చేస్తారంటే చేయించుకోండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నేను సునీల్ మాట్లాడుతున్నాను. సునీల్ చెప్పండి. ఇప్పుడు మనకి డెవాప్స్ ఇంజనీర్ గా మనకి AWS డెవాప్స్ సరిపోతాయా, లేకపోతే నెక్స్ట్ అజూర్ క్లౌడ్ కూడా నేర్చుకోవాలా? అవన్నీ నెక్స్ట్ లెవెల్ అండి. ఫస్ట్ 3 years వరకు AWS డెవాప్స్ చాలండి. మల్టీ క్లౌడ్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనం మల్టీ క్లౌడ్ లోకి వెళ్తూ ఉంటారు. అది బెస్ట్ ప్రాక్టీస్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోనే అన్ని నేర్చుకోలేదు కదా. 3 years వరకు ఒక వెబ్ ఒక క్లౌడ్ టెక్నాలజీ, డెవాప్స్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ తోటి వెళ్ళండి సరిపోతుంది. కానీ నెక్స్ట్ మనం కెరియర్ లో గ్రో అప్ అయ్యే కొద్దీ కొత్త తీసుకోవాలి కనుక ఆ ప్రకారం వెళ్ళాలి. ఓకే, నేను ఆల్రెడీ లినక్స్ మీద వర్క్ చేస్తాను డెల్లో. సో 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది మేనేజ్ చేసుకోవచ్చు అంటారు? చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇంకో డౌట్ అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. ఒకసారి శ్రీహరి ఉండండి, ఆయన మాట్లాడుతున్నారు. 1 minute శ్రీహరి. అంటే ఇప్పుడు ఎన్ని క్లాసెస్ అండి? 60 days లేకపోతే 60 వర్కింగ్ డేస్ వరకు వస్తాయండి. మీకు కంప్లీట్ అవడానికి అరౌండ్ 3 months అయితే పడుతుంది. ఓకే, వీకెండ్స్ కూడా ఉంటుందా లేకపోతే? ఉండదండి, ఉండదు. సాటర్డే సండే ఉండదు. ఉండదు. టైమింగ్స్ అండి, నిన్నైతే నాకు 11 నుంచి అని చెప్పారు. సో 10 to 11 అని. సో నేను అందుకని లింక్ చూడలేదు. సో 10 to 11 క్లాస్ జాయిన్ అవ్వలేదు. సో ఇంకోటి ఏమేమన్నా మార్నింగ్ 7 to 8:30. ఓకే, ఎవ్రీడే. అంటే నిన్న నేను కాల్ చేశాను. మీరు ఎప్పుడో ఏదో క్లాస్ లో ఉన్నప్పుడు ఏదో చేస్తుంటారు. ఓకే, ఇంకో డెమో ఏమన్నా ఉందా అండి? అయిపోయింది, డెమోస్ అయిపోయి నిన్న అయింది, ఇవాళ ఒకటి అన్నారు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి అక్కడ చూసుకోండి. యూట్యూబ్ లో నేను చేసిన వీడియో అప్లోడ్ చేస్తాను కదా, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అక్కడ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శ్రీహరి గారు, మీ కోర్స్ కంటెంట్ లో AWS, డెవాప్స్ ప్లస్ AWS ఉన్నాయి కదా? హలో, చెప్పండి. ఓన్లీ డెవాప్స్ క్లాసెస్ లేవండి? లేదండి, అట్లా మేము సెపరేట్ చేయట్లేదు. ఓన్లీ హలో, చెప్పండి, అలా లేవండి. ఇంక్లూడింగ్ AWS ప్లస్ డెవాప్స్? అవును. ఓకే ఓకే, రెగ్యులర్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు రేపు సండే నుంచి రెగ్యులర్ క్లాస్. సండే నుంచా? ఈ సండే వరకు. ఈ సండే ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మండే నుంచి సబ్జెక్ట్ రిలేటెడ్ స్టార్ట్. మండే నుంచి ఉంటుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, AWS లో 10 సర్వీసెస్ చెప్తానన్నారు కదా. మనం ఆ 10 సర్వీసెస్ తో మనం
ఎన్ని సర్టిఫికేషన్ చేసుకోవచ్చు సార్ మనం? సొల్యూషన్ ఆర్కిటెక్చర్ గానీ, డెవలపర్ గానీ, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తోటి అవి ఏం సర్టిఫికేషన్స్ చేయలేరండి. ఓన్లీ క్లౌడ్ ప్రాక్టీషనర్. AWS సర్టిఫికేషన్ అంటే దీంతో ఓన్లీ క్లౌడ్ ప్రాక్టీషనరే చేయగలరు. మీరు సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఇవన్నీ చేయాలంటే మీరు మా దగ్గర సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోవాలి. అక్కడ నేను 30+ సర్వీసెస్ చెప్తాను, అప్పుడు మీకు ఉపయోగం ఉంటుంది. తప్ప దీంతో కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాది గ్రాడ్యుయేషన్ వచ్చేసి డిస్టెన్స్ లో అయింది సార్. ఇంకోటి అది 2014లో కంప్లీట్ అయింది. నేను ఐఎస్పీలో వర్క్ చేస్తాను. అంటే ఎక్కడ అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ కనెక్టెడ్ లేదు. నేను చేసింది డిగ్రీ కూడా డిస్టెన్స్ లో బీజెడ్సీ చేశాను సార్. ఇప్పుడు అంటే కొత్తగా వెళ్ళాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 38 ఇయర్స్ ఉన్నాయి సార్. నాకు అంటే నేను సూట్ అవుతుందా సార్ నాకు ఈ ఫీల్డ్? అంటే ఒక్కటండి ఆసిఫ్, మీకు డైరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయండి. 100 కంపెనీస్ మీరు ఎక్స్పీరియన్స్ తో వెళ్ళాలి. అది ఫస్ట్ థింగ్ మీరు పెట్టుకోవాల్సింది. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి తీరాలి తప్ప ఫ్రెషర్ వెళ్తానంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఒకవేళ ఫ్రెషర్ గా వెళ్ళడానికి రెడీ అయితే ఆపర్చునిటీస్ కూడా ఉండవు. అసలు ఆపర్చునిటీస్ మీకు ఎవరైనా ఫ్రెషర్ ఫ్రెండ్స్ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉండి వాళ్ళు ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే తప్ప, లేకపోతే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే ఎవరు కాల్ చేస్తారు. ఓకే, ఉన్న విషయం చెప్తాను. మీకున్న ఆపర్చునిటీస్ ఇంకొకటి ఏంటంటే మీరు మీకు ఒక 30 to 40% 100 కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ పడ్డాయంటే మీకు ఒక 40% కంపెనీస్ లో మాత్రమే కాల్స్ వస్తాయి. మీ రెజ్యూమ్ కన్సిడర్ చేయడమైనా ఏదైనా కూడా 40% కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి మీరు డిస్టెన్స్ లో చేస్తారు, రెండోది మీది అయ్యి చాలా కాలం అయింది. మీరు మహా అయితే ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోగలరు తప్ప అంతకుమించి పెట్టలేదు. అవుట్ ఆఫ్ 10 years 3 years పెట్టుకుంటే రిమైనింగ్ 7 years గ్యాప్ కి ఏం చేస్తారని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ఓకే, అప్పుడు ఇంత గ్యాప్ ఉంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. వద్దులే, ఇంత గ్యాప్ ఉండిపోయింది కదా వద్దులే అనేస్తారు. సో ఏంటంటే ఇవన్నీ చూసుకోండి. కాకపోతే ఏంటంటే ఒకటేంటంటే మనము ఒకటి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని అట్లీస్ట్ అటెంప్ట్ చేయడం మన బాధ్యత. లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత మనం బాధపడతాం, అరే ఆ రోజు చేసి ఉండాల్సిందే. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే ట్రై చేయండి, లేకపోతే వదిలేయండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నాది 2020 పాస్డ్ అవుట్ సార్. 2021 నుంచి నేను ఒక జాబ్ చేస్తున్నాను నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ గా. సో ఈ 2 years ఎక్స్పీరియన్స్ లో 1 year నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ అండ్ 1 year ఇంటర్నల్ గా చేంజ్ అయ్యి డెవాప్స్ చేశానని చెప్పుకోవచ్చా? మీ డిజిగ్నేషన్ ఏంటండి? నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ అండి. చెప్పుకోవచ్చులేండి, పర్వాలేదు. 2 years చేశాను, మా డిజిగ్నేషన్ మా కంపెనీలో ఇలాగే ఉంటే మార్చారు అని చెప్పుకోవచ్చు. ఓకే, సరే అండి. ఓకే, థ్యాంక్ యూ. హలో. యా శ్రీనివాస్ గారు. యా చెప్పండి. నా పేరు భరత్ వర్మ అండి. యా భరత్ గారు చెప్పండి. అదే నేను ఇప్పుడు ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ గా ఆల్మోస్ట్ 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే. సో కరెంట్ ఏంటంటే AWS కానీ డెవాప్స్ కానీ కంప్లీట్ గా నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు నేను కంప్లీట్ ఓన్లీ AWS వెళ్ళమంటారా లేదంటే డెవాప్స్ తీసుకోమంటారా? అది మీరు డిసైడ్ అవ్వాలండి. ఎప్పుడైనా సరే ఏ ప్రకారం మనకి ఇంట్రెస్ట్ వస్తుందా లేదా అన్న దాని ప్రకారం మనం డిసైడ్ అవ్వాలి తప్ప ఎవరో సజెషన్ చేసినంత మాత్రం కాదు. మీరు ఇప్పుడు AWS కంపెనీ కంటెంట్ చూసుకోండి, మా దాంట్లో చాలా సర్వీసెస్ మీద నేను వీడియోస్ చేసి ఉంచాను. మీరు చూస్తే అది చూస్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేయగలగాలి. ఒకటి చూస్తున్నప్పుడు, ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలి. అంతే తప్ప బలవంతంగా తప్పకరా బాబు అన్నట్టు ఉంటే అది మీరు ఎంజాయ్ చేయలేకపోతారన్న నేర్చుకుని కూడా మీరు చేయలేరు. ఓకే ఓకే. అది అంటే నేను ఆల్రెడీ మీది యూట్యూబ్ లో వీడియోస్ చూసానండి AWS 2. సో ఇప్పుడు నన్ను ఈ కాంబినేషన్ కి వెళ్ళమంటారా లేదంటే ఓన్లీ AWS తీసుకుంటామంటారు? మీకు కాంబినేషన్ లో బాగానే ఉందండి, అది తీసుకున్నా బాగానే ఉంటుంది. AWS అయినా సరే బాగానే ఉంటుంది. మీరు ఎలాగో ఎక్స్టెన్షన్ మీకు ఉన్నదాని ఎక్స్టెన్షన్ తోటే వెళ్తారు మీరు. ఎందుకంటే నేను ఆల్రెడీ రియల్ టైమ్ లో VMware హైపర్ మీద కూడా పనిచేశానండి. అయితే AWS నేర్చుకుంటూ మొదలు పెట్టండి. మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లాగా వెళ్ళండి డెవాప్స్ కంటే. తర్వాత కావాలనుకుంటే మళ్ళీ డెవాప్స్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే ఓకే అండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్? ఒక 10 days లో మొదలు పెడతానండి. ఆ లింక్ ఇప్పుడు ఇందులో పంపిస్తారండి? మీరు వాట్సాప్ గ్రూప్స్ లో ఉంటారు కదా, నేను అక్కడ షేర్ చేస్తాను. ఓకే అండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో. యా హాయ్. yes సార్ ఇది నాకు స్టడీ మెటీరియల్ ఎలా తెలుస్తుంది? ఏంటండి?
మెటీరియల్ మాకు ఎలా వస్తుంది అని మేము బ్లాగ్స్ లో మేము పెట్టి మీకు షేర్ చేస్తాము. రిటర్న్ మెటీరియల్, వీడియో మెటీరియల్ వచ్చి మీకు మేము మా పోర్టల్లో ప్రైవేట్ గా పెడతాం. మీరు ఎట్లా అంటే అది ప్రైవేట్ గా మీ జీమెయిల్ ఐడికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యి మీరు చూసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు, లైఫ్ టైం యాక్సెస్. ఇది మనీ ఏమన్నా ఇన్స్టెంట్ లేదండి, అలాంటివి ఏమన్నా. సో ఇది నాకు ఆన్లైన్ క్లాస్ అన్నారు, రికార్డ్ వీడియోస్ ఉంటాయి అన్నారు, అది ఎప్పుడు వస్తాయి మ్యాక్సిమం ఈవినింగ్ ఒక 10 hours గ్యాప్ లో మీకు వీడియో అనేది వస్తూ ఉంటుంది. మాక్సిమం ఒక 3 hours లో 4 hours లో ఇవ్వడానికి ట్రై చేస్తాము, బట్ సమ్ టైమ్స్ టైం పడుతుంది. అందుకని నేను 10 hours అట్లా బఫర్ టైం పెడతాను. పేమెంట్ మాకు ఎలా తెలుస్తుంది అంటే పేమెంట్ నేను లింక్ షేర్ చేస్తానండి గ్రూప్లోనా? ఓకే సార్, ఎప్పుడు చేస్తాను? ఇప్పుడు చేస్తానండి, ఇది అయిపోయిన తర్వాత చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది డెవాప్స్ మీద మీరు మండేనే స్టార్ట్ చేస్తారా డెవాప్స్? అంటే సండే ఇండక్షన్ క్లాస్ ఉంటుంది, మండే నుంచి రెగ్యులర్ క్లాస్. అంటే ఇండక్షన్ క్లాస్ అంటే ఏంటని నేను చెప్తానండి ఒకసారి. మన కోర్స్ ఎట్లా నడుస్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన స్టూడెంట్స్ కి చూపిస్తాను. ఓకే, డీటెయిల్స్ అబౌట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్, కొంచెం క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్ గా ఫినిష్ చేయండి. చాలా మంది పాపం వెయిటింగ్ లో ఉన్నారు. ఒకళ్ళే 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళకి మాట్లాడడం కావట్లేదు. మీరు అడిగే క్వశ్చన్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చాలా మందికి ఆన్సర్ చేస్తాను, అయినా కూడా మీరు అడుగుతున్నారు. ప్లీజ్ మీరు ఆ పాత క్వశ్చన్స్ కి మీ లిస్ట్ లో ఉన్న క్వశ్చన్స్ తీసేయండి, ఆల్రెడీ ఆన్సర్ చేస్తాను. మిగిలిన మాత్రమే అడగండి. ఎస్ వావిలాలా. హలో, ఎస్. ఇప్పుడు మేము MNC లో 1 year బెంచ్ పైన ఉన్నాము. ఇది నేర్చుకుని షిఫ్ట్ చేయాలంటే ఎలా? మీరు MNC లో బెంచ్ మీద అంటే ఏమిటి మీ డిసిగ్నేషన్? అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్. అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్. 1 year ఫ్రెషర్ గా జాయిన్ అయ్యారా మీరు? ఎస్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే మీకు మరి ఇంటర్నల్ గా ఆపర్చునిటీ ఏం రావట్లేదా? మీరు ఇంటర్నల్ గా ప్రాజెక్ట్స్ లేవంటున్నారు, ప్లస్ ఎక్కువ హ్యూజ్ మెంబర్స్ ఉండేసరికి ప్రాజెక్ట్ కాల్స్ ఏమీ రాలేవు. సరే, మరి అలాంటప్పుడు బయటకు వచ్చేది చేసేది ఏముంది? నేను అక్కడ మీరు ఆ బెంచ్లు అవి చెప్పకూడదు బయటకు వస్తున్నప్పుడు. అవును, అదే ఎలా మేనేజ్ చేయడం, ఇలా ఏముంది నేర్చుకోవడమేనండి. ఇప్పుడు ఒకటే మ్యాటర్ ఏంటంటే మనం నేర్చుకోవడం. ఓకే, మనం నెక్స్ట్ ఏం చేయాలంటే నేర్చుకున్నది నేను అక్కడ చేశాను అని చెప్పుకుని బయటకు వచ్చి. అంటే లైవ్ ప్రాజెక్ట్స్ ఏం చేశారు, ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు కదా, మీరు అలా చెప్తారా అని. మేము లైవ్ ప్రాజెక్ట్స్ ఎలాగో చెప్తామండి. అవన్నీ మీరు 10 ప్రాజెక్ట్స్ ఉంటే అవుట్ ఆఫ్ 10 చెప్పాను కదా, 5 ఏమో క్లాస్ లో చెప్తాం, 5 రికార్డెడ్ వీడియోస్. ప్రాజెక్ట్ ఇందులో పెట్టుకొని మేము ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పెట్టి. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్. హలో సార్. యా సంతోష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్. నాది డిస్టెన్స్ డిగ్రీ సార్, BSc 23rd లోనే ఫిబ్రవరిలో కంప్లీట్ అయింది సార్. కానీ ఇంటర్ నుంచి డిగ్రీకి ఒక 5 years గ్యాప్ ఉంది సార్, ఏమైనా అవుతుందా అనేసి. అంటే కొన్ని కంపెనీస్ వదిలేండి. ఇప్పుడు పెద్ద కంపెనీస్కి వెళ్ళారనుకోండి, లెవెల్ 5 కంపెనీస్ కి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్, 10th డిగ్రీ, బీటెక్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్, వీటిలో ఇంత పర్సెంటేజ్ ఎప్పుడు కూడా మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి అని ఒక కండిషన్ పెట్టుకుంటారు వాళ్ళు. అలాగే ఎడ్యుకేషనల్ లైఫ్ లో ఇంత మించి గ్యాప్ ఉండకూడదు అని చెప్పుకొని పెట్టుకుంటారు. వాళ్ళని పక్కన పెట్టేస్తే మనము లెవెల్ 3 కంపెనీస్ ఇట్లాంటి వాటికి కనుక ట్రై చేస్తే అక్కడ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్. ఓకే సార్. యా, నెక్స్ట్. హలో. యా జ్యోతి, చెప్పండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నా డౌట్స్ ఆల్మోస్ట్ అందరు అడిగేశారు. 2 days నుంచి వెయిటింగ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ అందరి నుంచి రీచ్ అయింది నాకు ఆన్సర్ అనేది. బట్ నాకు స్మాల్ డౌట్స్ ఏంటంటే, నేను టెక్నికల్ కాదు, నాన్ టెక్నికల్ ని. అంటే నాది MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది. ఆ తర్వాత 3 years నేను జైల్ గా చేశాను టీచింగ్ ఫీల్డ్ లో. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఏమీ జాబ్ చేయలేదు. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను జాబ్ చేయడానికి. అంటే నేను ఇప్పుడు AWS డెవాప్స్ నేర్చుకొని వెళ్ళటానికి అవకాశం ఉందని మీరు చెప్తున్నారు.
బట్ ఆ టర్మినాలజీ అనేది నాకు కొంచెం టఫ్ గా ఉంది సార్. ఇప్పుడు అందరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మీరు స్టార్టింగ్ మిగిలిన వాళ్ళని ఎప్పుడు కన్సిడర్ చేయకండి, మీ వర్క్ మీరు చూసుకోండి. ఎందుకంటే ఒకళ్ళకి ఏదో ఒక నాలెడ్జ్ ఆల్రెడీ ఉండొచ్చు వాళ్ళు, అది బయటకు చెప్తారు చెప్పరు, అర్థమైంది లేదు అనే విషయం. ఓకే, వాళ్ళ విషయాలు పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతున్నారు, ఆ ప్రకారంగా వెళ్ళండి. మేము 0 నుంచి స్టార్ట్ అవుతున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మొత్తం చెప్తూ ఉంటాం. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకుని మీరు చేసుకోండి, దానికి సెట్ అవుతుంది. ఓకే, ఆ టెర్మినాలజీ అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు అసలు సంబంధం లేదు, ఇప్పటి వరకు ముట్టుకుంటున్నప్పుడు గ్యారంటీ ఉంటాయి. ఓకే, దాన్ని మనం ఎట్లా చేసుకోవాలి, ప్రాక్టీస్ ద్వారా మాత్రమే చేసుకోవాలి, అంతా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. 1కి 10 సార్లు చేసుకుంటే అదే వస్తుంది. అలాగే క్లాస్ లో కూడా కొంచెం వర్డ్స్ టిపికల్ గా ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? మేము చెబుతామండి ఎట్లా. కొన్ని ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటంటే మీకు డౌట్ వస్తే మీరు ఎండ్ ఆఫ్ ద క్లాస్ లో అయినా లేకపోతే తర్వాత రోజైనా దీనికి అర్థం ఏంటి అని అడగాలి. తర్వాత ఇంకొక విషయం చెప్తా చూడండి, మీకు చేయవలసిన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే గూగుల్ చేయడం అండి. బ్రౌజింగ్ చేసి చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఫస్ట్ థింగ్, మనం ఎంతసేపు పక్క వాళ్ళని అడగకూడదు. ఇంకొక విషయం, ఫస్ట్ మన కంట్రోల్లో ఉన్నవి అన్ని చూసుకొని అక్కడ సాల్వ్ కాకపోతే అప్పుడు ఎవరినైనా అడగాలి. క్లాస్ జరుగుతున్నప్పుడు అడగండి, తప్పు కాదు, ప్రతిదీ అడగండి మీకు వచ్చిన డౌట్. తర్వాత మీరు ఏం చేయాలంటే గూగుల్ చేయాలి ప్రతిదీ కూడా. వాట్ ఈస్ దిస్, ఈ వర్డ్ మీనింగ్ ఏంటి, అసలు మ్యావెన్ అంటే ఏంటి అని మీరు కొట్టారంటే 100 ఆన్సర్లు వస్తాయి. జెంకిన్స్ ఎందుకు అన్నారంటే 100 ఆన్సర్లు వస్తాయి. ఫస్ట్ అవన్నీ చూసుకుని కొన్ని యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియోస్ చూసుకోవాలి. చాలా మంది ప్రాక్టికల్ గా చేసి పెడుతూ ఉంటారు, అవన్నీ చూసుకొని మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తూ రియల్ టైమ్ లో మనకు వస్తున్న డౌట్స్ ని మనం ట్రైనర్స్ ని అడిగి క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంతే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, జనరల్ గా మీరు చెప్పారు కదా ఇవాళ నిన్న క్లాసెస్ విన్నామని. నిన్న ఇవాళ నేను చాలా టెక్నికల్ టర్మ్స్ అయితే యూజ్ చేశాను. సో అవి మీకు విన్న తర్వాత ఎక్కడైనా టఫ్ అని చెప్పేసి అనిపించిందా? లేదండి, నేను ఆల్రెడీ ఇవి యూట్యూబ్ లో మీ ప్రీవియస్ డెమో సెక్షన్స్ విన్నాను. ఓకే, సో ఏంటంటే అందుకనే ప్రతి నాకు టెక్నికల్ టర్మ్ ని కూడా మేము చాలా సింపుల్ గా చెప్తాం. క్లౌడ్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా చెప్పవచ్చు, కానీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాము. సో అలా ఏంటంటే ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది అనమాట. ఈవెన్ మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా టెక్నికల్ టర్మ్స్ ఆల్సో మీకు అర్థమయ్యేటట్లు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి చెప్తాము. నాకు ఇందాకలో ఒక దాంట్లో పీసీ అన్నది ఒక డౌట్ అండి. పర్సనల్ కంప్యూటర్. ఓకే, చూసారండి, ఇలాంటి చిన్న చిన్న అడిగినా కూడా సిల్లీగా ఉంటాయి. గూగుల్ చేస్తే తెలుసు, వాట్ ఈస్ పీసీ అని కొట్టండి, అదే ఆన్సర్ వస్తుంది. ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. మనం ఏంటంటే గూగుల్లో చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే అసలు గూగుల్లో చేయాలన్న ఐడియానే రాదు. ఓకే, అదంతా కూడా ఏంటంటే ప్రాక్టీస్ ద్వారా చేయడం. రేపు 10 రోజులు ఇంకొకటి చెప్తాం, మనం వర్క్ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్నెట్ కి విడదీయని లైఫ్ అనుబంధం ఉంటుంది అన్నమాట. మనం చాలా సార్లు ఇది ఎలా చేయాలి అని అందులో అడిగితే వాడేదో ఆన్సర్ ఇస్తే దాన్ని బట్టి మనం వెళ్తూ ఉంటాం. యూట్యూబ్ లో చూసి అలా ముందుకు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ, 90 మంది. కనుక ఏంటంటే గూగుల్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్ లాగా మీరు అలవాటు చేసుకోవాలి. అదేనండి, ఇప్పుడే కొంచెం అర్థం అవుతుందండి. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దిగా టెర్మినాలజీ టఫ్ గా ఉంటాయని టెన్షన్ గా ఉంది, అందుకని ముందుగా అడిగేస్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో 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 చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుందా? వీరేష్ సార్, నమస్తే సార్. నేను నిన్న కూడా కాల్ చేశాను, పిక్ చేయలేదు. యాక్చువల్లీ నా డౌట్ ఏమంటే, నాది ఇంజనీరింగ్ అయింది సార్ 2019లో. నేను అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయింది, ఎలక్ట్రికల్ ప్లస్ జాబ్ చేస్తుంటే హలో చెప్పండి. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తుంటే సార్, నేను 2019లో లినక్స్ అండ్ డేటాబేస్ కోర్స్ తీసుకున్నాను. బట్ ఆ టైంలో నేను జాబ్ దొరకలేదు. ఇంటర్వ్యూస్ కానీ అవి కానీ కోవిడ్ ఉందని ఎవరు అలౌ చేయలేదు. సో అందుకే నేను బ్యాక్ వచ్చి నేను ఇచ్చేసుకున్నాను, అంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు లినక్స్ డేటాబేస్ స్విచ్ అవ్వాలని అనుకుంటున్నాను. అది కాక మా ఫ్రెండ్ ఏమన్నాడు, వాడు నేను అంటే బ్యాక్ డోర్ గా నేను సపోర్ట్ చేస్తాను, ఫ్రెషర్ గా నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. అందుకే అది చేసుకుంటా ఇలా కోర్స్ చేస్తే కొంచెం 2019 పాస్అవుట్ అన్నారు కదా మీరు. అవును సార్, అవును. 2019 పాస్అవుట్స్ వాళ్ళకి ఫ్రెషర్ గా ఆపర్చునిటీస్ చాలా 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 తక్కువ ఉంటాయండి. 1 or 2 years వరకు మాత్రమే మీకు ఫ్రెషర్ గా ఛాన్సెస్ ఉంటాయి, తర్వాత ఉండవు.
ఇప్పుడు ఏంటంటే కొంతమంది కంపెనీస్ మాత్రం ఇంకొక 1 or 2 years వరకు యాక్సెప్ట్ చేస్తారు. 3 years కానీ 20 వరకు ఓకేలే అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఆ టైంలో కోవిడ్ ఎఫెక్టెడ్ బ్యాచెస్ వాళ్ళు చాలా మంది అప్పట్లో ఎఫెక్ట్ అయ్యారు కనుక ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సరే కానీలే అని చెప్పి ఇంకొక ఏడాది 2 ఏళ్ళు యాక్సెప్షన్ ఇస్తున్నారు. కానీ 19 వాళ్ళని ఫ్రెషర్ గా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. అదే మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తానని చెప్తున్నాడు వాళ్ళ కంపెనీస్ అక్కడ ఇక్కడ. అలా నేను చేసుకుంటా జాబ్ సపోర్ట్ ఏమైనా ఇస్తారండి మీరు? దానికి ఏమైనా వేరే అంటే అంటే నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 29. ఏజ్ ఏమైనా మ్యాటర్ అవుతుందా ఇంట్లో? ఏజ్ మ్యాటర్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే అవ్వదు. ఓకేనా? అంటే సార్ దీంట్లో ఏమన్నా చాలా కోడింగ్స్ అలా ఇలా కొంచెం సార్లు ఇదే చెప్పానండి, కోడింగ్ ఉండదు. అదే రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగితే కోడింగ్ ఉండదు. అంటే ఫ్రెషర్ కదా, మేనేజబుల్ చేయొచ్చు కదండి? మీరు ఫ్రెషర్ కాదండి. మీకు ఎవరైనా ఉంటే వెళ్ళండి ఫ్రెషర్ గా. జనరల్ గా అయితే మీరు ఫ్రెషర్ కాదు. ఓకే ఓకే, మేము ఎక్స్పీరియన్స్ గానే వెళ్ళాలి. ఓకే ఓకే సార్, ఓకే. అదే మా ఫ్రెండ్ ఉన్నాడు, అదే. సరే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరండి? ఇంకా మనం ఎండ్ ఆఫ్ ద సెషన్ వచ్చేసాము. తొందరగా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే మనం క్లోజ్ చేస్తాం. హలో, యా చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను నాది 2016 పాస్డ్ అవుట్, సివిల్ బ్యాక్గ్రౌండ్ నాది. ప్రజెంట్ వర్కింగ్ నేను సివిల్ సైడ్ 6 years నుంచి. సో నేను ఇప్పుడు డైరెక్ట్ ఈ ఐటీ ఫీల్డ్ కి చేంజ్ అవుదాం అనుకుంటాను. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్ని ఇయర్స్ పెట్టి నేను జాయిన్ బెటర్ అంటే 2016 3 years పెట్టచ్చు. 3 years పెట్టచ్చు అంటే 3 months కోర్స్ నేర్చుకుని దాని తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చు అంటారు. యా ఓకే ఓకే, షూర్ సార్. అదే సార్, థ్యాంక్ యూ సార్. హలో, యా చెప్పండి సార్. నేను ఫక్రుద్దీన్ సార్. చెప్పండి. మనకు AWS తో పాటు పైథాన్ కూడా నేర్పిస్తారా సార్? AWS పైథాన్ కోర్స్ సెపరేట్ గా ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఒక 10 days లో నేను చెప్తా దాని గురించి. 10 days లో. అదే మా ఫ్రెండ్స్ ఐటీ ఫీల్డ్ లో ఉన్నారు. ఏమంటారంటే AWS తో పాటు పైథాన్ కూడా నేర్చుకుంటే మేలు, ఎగ్జామ్ ఇవ్వడానికి ఈజీగా ఉంటది అంటే. అది అయితే నేను సెపరేట్ కోర్స్ నేను వెరీ సూన్ చెప్తాను, అప్పుడు జాయిన్ అవుతాను. సెపరేట్ చేస్తారా సార్? ఏంటండి? ఆ కోర్సు సెపరేట్ చేస్తారా సార్? అవునండి. సరే సరే, థ్యాంక్ యూ సార్. ఫైన్. సో ఐ థింక్ ముస్తఫా మనం అందరిది చాలా క్వశ్చన్స్ అయితే అడ్రస్ చేసేసామని అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, హలో. యా ప్రవీణ్. శ్రీనివాస్ గారు, ఐ థింక్ ఐ పోస్టెడ్ ఎ డౌట్ ఫర్ యూ ఇన్ వాట్సాప్. చాట్ లో ఎనేబుల్ లేకుండా అక్కడ పింక్ చేశాను మీకు. ఈ బీపీ ఎక్స్పీరియన్స్ లో ప్రాసెస్ స్పెసిఫికేషన్ ఉంటుంది ఆఫర్ లెటర్ లో, జాబ్ టైటిల్ మాది. Am I able to use my previous experience with that job title? మీకు జాబ్ లోనే కదా, ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ గా జాయిన్ అయ్యానని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఆఫ్టర్ దట్ మీరు ఇంటర్నల్ గా మూవ్ అయ్యి నేను ఇట్లా ఏదో డెవాప్స్ లోకి వచ్చానని చెప్పుకుని మీరు బయటకు వచ్చినప్పుడు చెప్పుకుంటే ఓకే. కానీ అట్ ద సేమ్ టైం మీరు రిలీవింగ్ అవుతున్నప్పుడు మీరు రిలీవింగ్ లెటర్ లో డిజిగ్నేషన్ రాశారనుకోండి, అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఓకే, అది అందుకని ఏంటంటే అది జాగ్రత్త. ఓకేనా? ఓకేనండి, గాట్ ఇట్. చలో దెన్ గైస్, ఐ యామ్ గోయింగ్ టు స్టాప్ హియర్ ఫర్ టుడే సెషన్. శ్రీనివాస్ గారు, ఒక డౌట్ అండి. చెప్పండి. హరీష్ నా పేరు. ఇది పేమెంట్ 9,000 ఒకేసారి పే చేయొచ్చా, 2 times గా ఏమన్నా పే చేయొచ్చా? 2 times లో పే చేస్తే 10,000 అండి. 5+5 చేయాలి. 15 to 20 days గ్యాప్ లో రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. ఓకే ఓకే ఓకే, అదొకటే అండి డౌట్. యా థాంక్యూ. శ్రీనివాస్ గారు, నాకు ఒక డౌట్. చెప్పండి. యా, అది జెంకిన్స్ పైప్ లైన్ కి మీరు గ్రూవీ స్క్రిప్టింగ్ నేర్పిస్తారండి? కోర్స్ కంటెంట్ లో లేదు మామూలుగా, అందుకని అడుగుతున్నాను. ముస్తఫా? ఎస్ అండి. బేసిక్గా ఏంటంటే అక్కడ పైప్ లైన్స్ మనం వాడేది డిక్లరేటివ్ అండ్ ఇంకా స్క్రిప్టర్ అని చెప్పేసి ఉంటాయి. సో ఆ 2 types లో మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. ఆ 2 types లో మనం ఇక్కడ నేర్పిస్తాం. యా ఓకే అండి, థ్యాంక్స్. ఓకే ముస్తఫా. హలో. యా ముస్తఫా. ఎస్ అండి శ్రీనివాస్ గారు. I think we can stop here. Yeah, okay అండి. So thank you guys, thanks for joining the session. I hope I will see you on Monday.
సండే మనకు ఒక Sunday we have an induction class, right? So there we can see you. Happy weekend everyone. Bye. సండే ఏ టైంలో ఉంటుందండి? ఆఫ్టర్నూన్ 1 కి కానీ 2 కి కానీ పెడతానండి. ఓ అంటే యా సార్ హలో సార్. యా మిత్ర. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా చెప్పండి. సార్ నేను నాది 2019 పాస్డ్ అవుట్ బ్యాచ్ సార్. నేను ఆటోమొబైల్ చేశాను బీటెక్ లో. నాకు దీనిపైన ఏ నాలెడ్జ్ లేదు, కంప్లీట్ జీరో నాలెడ్జ్. 3 months అనేది సరిపోతుందా? 3 months అనేది ట్రైనింగ్ మేము ఇవ్వడానికి మీకు సరిపోతుంది. కానీ మీరు ఇంకొక 2 months అయినా మినిమం బఫర్ టైం పెట్టి ప్రాక్టీస్ చేసుకోవాలి. డైలీ మేము చెప్తున్న టైంలో కూడా ఒక 3 hours ఇన్ ఏ డే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. అంటే నాకు జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ నేను దీనిపైన ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మీకు 3 months లో మేము చెప్పవలసింది మా సైడ్ నుంచి మొత్తం చెప్పేస్తామండి. దాన్ని మీరు ఎంతవరకు దాన్ని అడాప్ట్ చేసుకోగలరు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీరు చేసే ప్రాక్టీస్ మీద ఆధారపడి. ఓకే. సో ఇంకో చిన్న డౌట్స్, ఈ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు షేర్ చేయమన్నారు కదా, గ్రూప్ లో నేను షేర్ చేస్తానండి అందరికి కూడా. ఓకే, వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, చూసుకుని చేయండి అందరూ. ఓకే సార్. ఓకే. శ్రీనివాస్ గారు, నాకు ఒక డౌట్. సండే క్లాస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తారండి? అంటే ఇన్ కేస్ మేము సండే క్లాస్ అటెండ్ అవ్వలేకపోయిన తర్వాత చూడడానికి. అన్ని మన దగ్గర జరిగిన ప్రతిదీ కూడా రికార్డింగ్ ఉంటుందండి, అవన్నీ షేర్ చేస్తాం. పవర్ షెల్ కూడా నేర్పిస్తారండి? విండోస్ పవర్ షెల్ చెప్పండి. లేదండి, పవర్ షెల్ కాదు, బ్యాష్ చెప్తాం. బ్యాష్. ఓకే ఓకే. Yeah, okay అండి. I think it's time to wind up. So thank you అండి. Thanks for joining the class. Yeah, thank you all. We'll meet again on Sunday afternoon. Bye bye. Bye. Thank you. Bye bye.